నమస్కారం రమణ గారు. నమస్కారం అమ్మా. దాదాపు ఎన్ని నాటికలు ప్రదర్శించుంటారండి? వేలల్లోనే ఉంటారు అంటే సుమారు 1500 ప్రదర్శనలు ఆడి ఉంటాం. క్యారెక్టర్ల పరంగా చూసుకుంటే గనక కొంచెం కోపం ఎక్కువ ఉండి తిట్లు ధారాళంగా అలా వచ్చేసే క్యారెక్టర్, ఆ ఇంపాక్ట్ అన్నది ఎక్కువగా పడిపోయింది. సో రియల్ లైఫ్లో ఏమో కంప్లీట్లీ ఆపోజిట్ అనుకోవచ్చా అండి? మా ఇంట్లో వాళ్ళు అంటారు మీరు అట్లాగే ఉంటారు కదా అంటారు, కానీ నేను ఉండను. ఇవాళ మనం ఒక క్యారెక్టర్ ఈజీగా చేయగలం. ఇప్పుడు సపోజ్ ఒక పురోహితుడు పంతులుగా మనం మాట్లాడాలి అంటే, అయ్యా సమయం మించిపోతోంది, లగ్నానికి 2 నిమిషాలకు మించి సమయం లేదు, అర్జెంటుగా అమ్మాయిని అబ్బాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అస్మద్ భుజబల సముపాద్యత మీ మధుర, కాదన్న వారిని కాలరాయిదును. నాకు మర్యాద ఒక్కటి సరిపోదు, మటన్ కూడా కావాలా, బోటీ కావాలా. ఇవాళ నువ్వు పెద్దదనం అయిపోయి నీ దారిని నువ్వు ఏదో ఉద్యోగానికి వెళ్ళిపోతానంటున్నావు. అమ్మా ఎక్కడున్నావే? అమ్మా రామ్మా. అది కాదురా సంఠ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి పాఠం సరిగ్గా చదువుకోరా అని. కప్పం కప్పం కప్పం, ఎందుకు కట్టాలి, ఎవడికి కట్టాలి రా కప్పం? ఈ గడ్డపై పుట్టావా, ఈ గడ్డపై పెరిగావా, వడలు విడిచి ఒదిగావా, శ్రమించి పొదిగావా? నవరసాల్లో మినిమం 6 రసాలు వాడు పోషించగలిగి ఉండాలి అని. పుష్ప సినిమా చూశాను, ఆయన 6 రసాలు అద్భుతంగా పోషించగలిగారు. జస్టిస్ అది. అంటే నేను ఆ అర్హత నాకు లేదు చెప్పటానికి. అట్లా అనుకోకూడదు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు హిట్ టీవీ. సో ఇప్పుడు ఇంటర్వ్యూలో మనతో పాటు సీనియర్ ఆర్టిస్ట్ గోపరాజు రమణ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్కారం రమణ గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్ అసలు అంటే ముందు మీది ఆ నాటకాల ప్రస్థానం అన్నది చాలా పెద్దది, గొప్పది చెప్పాలంటే. ఈ మూవీస్, సీరియల్స్ వీటన్నిటికంటే ముందు దాదాపు ఎన్ని నాటికలు ప్రదర్శించుంటారండి? వేలల్లోనే ఉంటారు. అంటే సుమారు 1500 ప్రదర్శనలు ఆడి ఉంటాం. ఓకే, 1500. అది ఇంకా చాలా చిన్నప్పటి నుంచే కదండి? 6 నుంచి ప్రారంభించాము. ఇక్కడ హైదరాబాద్లో కూడా నేను 65 నుంచి ఉన్నా, ఇక్కడే చదువుకున్నాను. డిగ్రీ కూడా మాది ఇక్కడే కంప్లీట్ అయింది. మళ్ళీ తర్వాత 70లో ఆంధ్రాకి వెళ్ళిపోయాను జాబ్లోకి. మళ్ళీ నేను 95 నుంచి ఇక్కడే ఉన్నాను. ఓకే, కానీ సార్ అంటే ఇన్ని నాటకాలు 1500 నాటకాలు ప్రదర్శించే ఈ టైంలో ఆ మధ్యలో ఎక్కడైనా మీకు మళ్ళీ ఈ సినిమా అవకాశాలు మీరు అనుకోవడం కానీ, సినిమాల్లో చేస్తే బాగుంటుందని కానీ, లేదా ఆ అవకాశాలు మీ దగ్గరికి రావటం ఇలాంటివి ఏం జరగలేదా? అనుకోలేదమ్మా. అవకాశాలంటే ఇప్పుడు స్నేహితులు అనేవాళ్ళు, మనకి విజయవాడలో ఆడిషన్ జరుగుతున్నాయి, తెనాల్లో ఆడిషన్ జరుగుతున్నాయి, రాయల్దాం అని. నేను వెళ్ళేవాడిని కాదు, ఎందుకంటే నాకు కుటుంబ బాధ్యతలు ఎక్కువ. మాకు 5 ఆడపిల్లలు, అక్కలు చెల్లెళ్ళు. సరే వాళ్ళందరూ వివాహాలు అయిపోయినాయి, వాళ్ళందరూ బాగా సెటిల్ అయిపోయారు. అయినా కూడా మా అన్నయ్య గారు, నేను, మా అమ్మగారు, మా నాయనమ్మ గారు, మా ఆవిడ, 2 పిల్లలు, మొత్తం నేనే చూసుకోవాలి. నేను వెళ్ళిపోతే వీళ్ళకి పోషణ ఎట్లా అనే ఆలోచన ఉండేది. నేను కనుక వెళితే ఇప్పుడు అక్కడ మనం సంపాదించలేము, అక్కడి నుంచి డబ్బులు పంపలేము, ఎలా అని ఉండేది. అందుకని నేను ఎక్కువ అలా వెళ్ళలేదు. ఆ రోజు వస్తే భగవంతుడే ఇస్తాడనే నమ్మకంతోనే ఉండేవాడిని. కానీ ఎక్కడైనా కొంచెం లేట్ అయ్యిందేమో అన్నయ్య ఎప్పుడు అనిపించలేదా సార్ మీకు? అంటే ఇంకా కొంచెం ముందే వచ్చుంటే ఇంకొంచెం ఎక్కువ పాత్రలు. అంటే నేను వాస్తవంగా ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతాను. అందులో అయ్యప్ప స్వామి భక్తుడిని. గత 38 సంవత్సరాల నుంచి వెళ్ళొస్తున్నా స్వామివారి దగ్గర, ప్రతి ఏడు, ఎవ్రీ ఇయర్. ఇంకో 3 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని కోరిక. 41 పూర్తి చేయాలని. ఏ టైంలో ఏది జరగాలో అదే జరుగుతుంది, మనం అనుకుంటే జరగదు. నేను ఇంకా 10 ఏళ్ళు ఉండాలని అనుకున్నా జరగదు, నాకు కాదు వెళ్ళిపోవాలి అని అనుకున్నా జరగదు. అది మన చేతుల్లో లేదు. చీటీ చిరిగిపోయినప్పుడు వెళ్ళిపోతాం, అంతే. ఏదైనా అంతే కర్మ సిద్ధాంతంలో. సో బాగా దైవభక్తి చాలా ఎక్కువ అనుకోవచ్చు. అయితే సార్ ఈ నాటకాల తర్వాత ఇంకా సినిమాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మీకు బ్రేక్ ఇచ్చింది మిడిల్ క్లాస్ మెలోడీస్. అవునమ్మా. ఓకే, బట్ దానికి ముందు కూడా మూవీస్ చేశారు కదండి? మూవీస్ చేశానమ్మా. అంతకుముందు ఒక 15 మూవీస్ దాకా చేశాను. కృష్ణవంశీ గారి దగ్గర చేశాను, శశిరేఖపర్ణి. మన మోహన్ కృష్ణ గారి దగ్గర గ్రహణం చేశాను. మీరు చెప్పారు ఇందాక అష్టాచమ్మ చేశాను.
మాయాబజార్ చేశాను, గోల్కొండ హై స్కూల్ చేశాను, అట్లాగే ఇంకోసారి అనే సినిమా చేశాను, వైజాగ్ వాళ్ళది వీలైతే ప్రేమిద్దాం చేశాను, మాపల్లె రేపల్లె అంటేనే ఒక మూవీ చేశాను, సుందరానికి తొందర ఎక్కువ చేశాను ఫణి ప్రకాష్ గారి దర్శకత్వంలో. తర్వాత మన శివనాగేశ్వర గారి మూవీ ఓపెన్ అయిపోతుంది బాబు చేశాను. అట్లా ఉన్నాయి కొన్ని మూవీస్. అన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా ఒక సీన్ ఉంటుంది, ఒక సీన్కి వేషాలు. తర్వాత తండ్రి వేషాలు చేశాను కొన్ని మూవీస్ వాటిల్లోనే. ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది అయితే మిడిల్ క్లాస్ మెలోడీ. బ్రేక్ మాత్రం ఇదే. ఇంతకుముందు విజయసారథి గారు 2004లో ఒక మూవీ చేశారు, దేవి అభయం అని. ఆయన ఇప్పుడు దాదాపు చెప్పండి సీనియర్ కో డైరెక్టర్. అప్పుడు ఆయనకి ఫస్ట్ టైం అవకాశం ఇచ్చినప్పుడు దేవి అభయం అని చెప్పి మంచి మూవీ చేశారు. రాశి గారి మేనమామగా విలన్గా చేశాను అందులో నేను. హీరో ఏమో మన సాయి కిరణ్ గారు, రంగనాథ్ గారు, నేను చేసే మంచి మూవీ. అది కూడా అప్పుడే రావాల్సింది బ్రేక్. సరే, అది మూవీ హిట్ మీద ఆధారపడి ఉంటది కాబట్టి అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. అది ఇప్పుడు ఇచ్చారు అంతే. మిడిల్ క్లాస్ మెలోడీ ఇస్తా. మీరు నమ్మిన కర్మ సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు రావాలని ఉంది, అలా వచ్చింది అనుకోవచ్చు. అది కూడా ఇప్పుడు భవ్య క్రియేషన్స్ ఆనంద ప్రసాద్ గారి నిర్మాత అయినా అన్నే రవికుమార్ గారు ఉండేవారు ఆన్లైన్ ప్రొడ్యూసర్గా. ఆయన పాపం 2-3 సార్లు అన్నారు నాతో, ఈ సినిమా తర్వాత మీరు చాలా మాకు అందరు సార్ మీరు చాలా పెరుగుతారంటే, నేను ఏదో ఆయన జోక్గా అంటున్నారులే, ఆయన అన్నది ఏదో అంటున్నారులే అనే ఉంది, కానీ నాకైతే అది మైండ్లో నేను పెట్టుకోలేదు. కానీ ఆయన చెప్పారు. మా డైరెక్టర్ గారు కూడా అన్నాడు, వినోద్ అనంతోజ్ గారు కూడా, ఈ సినిమా మంచి బ్రేక్ అండి, మీకు మంచి బ్రేక్ రావాలి వస్తుంది అని అనేవారు. అట్ ఇట్ మే బి సార్, గాడ్ సేక్, దేవుడి మీద ఆధారపడింది, మనం ఏం చేస్తామండి. అట్లాగే వచ్చింది. అది వాళ్ళ గెస్ కరెక్ట్ అయింది. అంటే మిమ్మల్ని చూడగానే క్యారెక్టర్ల పరంగా చూసుకుంటే గనక కొంచెం కోపం ఎక్కువ ఉండి తిట్లు ధారాళంగా అలా వచ్చేసే క్యారెక్టర్, ఆ ఇంపాక్ట్ అన్నది ఎక్కువగా పడిపోయింది మేబీ ఎక్కువ క్యారెక్టర్స్ అవి చేయటం వల్ల. సో రియల్ లైఫ్ లో ఏమో కంప్లీట్లీ ఆపోజిట్ అనుకోవచ్చా అండి? అంటే మా ఇంట్లో వాళ్ళు అంటారు మీరు అట్లాగే ఉంటారు కదా అంటారు, కానీ నేను ఉన్నాను, అది కరెక్ట్ కాదు. నేను కామ్గానే ఉంటాను, ఎక్కువ మాట్లాడను. ఎందుకంటే మొదటి నుంచి నేను చేసిన వృత్తి విలేజ్ ఆఫీసర్గా చేశాను. దాంతో ఏమవుతుంది, ఎక్కువ అందులో మా ఊళ్ళో కొంచెం సమస్యలు కూడా ఉండేవి. అంటే అన్నదమ్ములు భాగ పంపిణీల దగ్గర కావచ్చు, తండ్రి కొడుకులు భాగ పంపిణీలు కావచ్చు. విలేజ్ ఆఫీసర్ అంటే మీకు తెలిసి ఉంటుంది, గ్రామాధికారి. తర్వాత ఈ పొలాలు, కొలతలు, రిజిస్టర్లు, డాక్యుమెంటేషన్స్ ఇవి. అందుకని వాళ్ళు చెప్పేది వినటానికి మనం ఎక్కువ టైం ఇవ్వాలి. రోజులో దరిదాపు ఒక మార్నింగ్ కూర్చుంటే మధ్యాహ్నం 1 గంట లోపల ఎవరైనా ఒక 40-50 మంది కలిసి మాట్లాడి వెళ్తారు. ఎంతో సహనం కావాలి దానికి. అందుకని మనం మాట్లాడేదంటూ ఉండదు. ఇక ఇంట్లో అసలు మాట్లాడలేం. ఇప్పుడు ఇక్కడ అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి, అది కాదు బాబాయ్, లేదా అది కాదు మామయ్య, పంచుకుంటున్నారు కదా, పంచుకోండి, ఇటు పంచుకోండి, ఇటు పంచుకోండి, పెద్దవాడికి ఇటు రావాలి, చిన్నవాడికి ఇటు రావాలి, ఇవన్నీ చెప్తా ఉండాలి. అందుకని ఇక ఇంట్లో మాట్లాడడం చాలా 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 తక్కువ. ఓపిక అంతా అక్కడే సహజం అది. అందుకని బేసికల్లీ వినే నేచర్ ఎక్కువ మీది, మాట్లాడే ఇదేంటంటే థియేటర్ నేర్పింది. ఇప్పుడు మీరు అన్నది నాకు థియేటర్ నేర్పింది. నాకు అమ్మైనా నాన్నైనా ఇవాళ నేను థియేటర్ మీద ₹1 సినిమా మీద కానీ దేని మీదైనా రూపాయి తింటున్నాను అంటే అది నాటకం కారణం. ఆ నాటకానికి కూడా కొన్ని సంస్థలు ఎక్కువగా ఆదరించి పోషింపబడ్డాయి మా బోటి వాళ్ళని. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కానీ మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ దరిదాపుగా 60-70 పరిషత్తులు జరిగేవి. మనం విడిపోకముందు 60-70 పరిషత్తులు. ఈ 60-70 పరిషత్తుల్లో కంపల్సరీగా 60 పరిషత్తుల్లో నాటిక ఆడేవాళ్ళం నేను, మా అబ్బాయి. మరి ఈ ఊరు నుంచి ఆ ఊరు, ఆ ఊరు నుంచి ఈ ఊరు, ఆ ఊరు నుంచి ఈ ఊరు, ఈ ఊరు నుంచి ఆ ఊరు, తిరగడం అట్లా మరి అన్ని చోట్ల మనల్ని పిలిచి ఆడించటానికి మన దగ్గర అంటూ ఒక సత్తా ఉండాలి. పిలిచి ఆడించడానికి వాళ్ళు ఎంత శ్రమ పడాలి, మన భోజనాలు పెట్టాలి, ఛార్జీలు ఇవ్వాలి, ఆడినందుకు ₹10, 10,000, 20,000 డబ్బులు ఇవ్వాలి. అదొక స్టెప్. అంటే అసలు మనం ఎదగటం. సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి ఇప్పుడు తెనాల్లో కళా పరిషత్తులు పెట్టేవాళ్ళు కానివ్వండి,
ఇప్పుడు మా సాయి మాధవ్ గారు రైటర్ గారు కళ్ళకాణాచి అని పెట్టి మనకి అవును. ఎంతోమంది కళాకారులకు ఉత్సాహం ఇవ్వడానికి పద్య నాటకాలని సాంఘిక నాటకాలని పోటీలన్నీ పెడుతూ ఉంటారు. దానికి ఎంత డబ్బు ఎంత సమయం కేటాయిస్తుంది వాళ్ళు జరపగలుగుతారు. అది మరి మాకు ఎసెట్టే కదా, మేము నేర్చుకున్నట్టే కదా. అది అవును. దరిదాపుగా ఒక నాటిక ఆడాము, ఒక ప్రదర్శన ఇచ్చాము అంటే మళ్ళీ ఒక ట్రైన్ అయినట్టు. అట్లానే హైదరాబాదు నేను వచ్చిన తర్వాత 98 నుంచి రసరంజన్ వాళ్ళు దగ్గర ఎక్కువ వర్క్ చేశాను నేను. మన రమణాచారి గారు వాళ్ళు ఫౌండేషన్, ఆయన కృషి ఎంతో ఉంది దాని వెనకాల. నిజంగా ప్రతి నెల ఒక నాటకం ఆడించటం, ఆ నాటకం రసరంజన సంస్థ కూడా ఆడాలి అంటే మేము ఒక నాటకం నేర్చుకోవాలిగా. అట్లా వాళ్ళ దగ్గర నేను మంచి నాటకాలు ఆడాను రసరంజన సంస్థ ద్వారా. డాక్టర్ ఎంఎన్ శర్మ గారు, చాట్ల శ్రీరాములు గారితో చేశాను. మరి డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి గారు నేర్పిన నాటకాలు నేర్చుకున్నాను. మరి దుగ్గిరాల సోమేశ్వరరావు గారి దగ్గర నాటకాలు నేర్చుకున్నాను. అట్లా వాళ్ళు నేర్పిన ప్రతి నాటకము ఒక పాఠమే మనకి. నేను అలాగే స్వీకరించేవాడిని. నేను ఇందులో అబద్ధం చెప్పేది ఏం లేదు. ఇవాళ మనం ఒక క్యారెక్టర్ ఈజీగా చేయగలం. ఇప్పుడు సపోజ్ ఒక పురోహితుడు పంతులుగా మనం మాట్లాడాలి అంటే, అయ్యా సమయం మించిపోతోంది, లగ్నానికి 2 నిమిషాలకు మించి సమయం లేదు, అర్జెంటుగా అమ్మాయిని అబ్బాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఈ ట్యూనింగ్ మనకి రావాలి అంటే మనం ఎవరి దగ్గర అయితే ట్రైండ్ అవుతామో అటువంటి క్యారెక్టర్స్ అన్నీ చేస్తాం. అట్లాగే ఒక రాజుగా మనం మాట్లాడాలి. ఒక రాజుగా మనం మాట్లాడాలి అన్నప్పుడు నేర్పుతారు. మామూలుగా మనం నేర్పినప్పుడు ఏమంటారంటే, అస్మద్భుజబల సముపాద్యత మీ మధుర, కాదన్న వారిని కాలరాయుదును, ఎవ్వరెరుగురి నాగమనాయకుని అకుంఠిత పరాక్రమము, కాదనిన కాలాగ్నిలో కాలిడుట, కోరి మృత్యువును ఆహ్వానించుట, కళంకమట కళంకం. మరి ఇది ఆ గురువు గారు ఎవరో ఒకళ్ళు దర్పం ఇలా ఉండాలి, అప్పుడు మీసం ఇట్లా అనాలి, లేదు నీ కళ్ళల్లో ఇలా కొంచెం రావాలి, ఇవన్నీ నేర్చుకుంటూ మనం నేర్చుకుంటూ వస్తేనే ఒక సినిమాలో కానీ ఒక టీవీలో కానీ ఎక్కడైనా మనం రాణించగలుగుతాం అనేది నా అభిప్రాయం. అది సార్. అంటే సరే, మీరు ఈ థియేటర్ ఆర్టిస్ట్గా అంటే ఈ నాటకాల్లో ఇలా రకరకాల పాత్రలు పోషించుంటారు. 1500 నాటకాలు అంటే ఎన్ని రకాల పాత్రలు పోషించుంటారో అర్థం చేసుకోవచ్చు. బట్ ఈ సినిమాలకు వచ్చేటప్పటికి మళ్ళీ క్యారెక్టర్కి ఆడిషన్స్ అవి కండక్ట్ చేస్తారు. అప్పుడు ఈ ఆడిషన్స్ అవి ఇవ్వటం మీకు ఏం కొంచెం ఇబ్బందిగాను? అయితే అమ్మా, భగవంతుడి దయ వల్ల నన్ను పాపం ఆడిషన్స్కి అడగలేదు. ఏ మాటగా ఆ మాట నేను చెప్తున్నాను కదా. అందుకు నేను ఇప్పుడు ఉన్నటువంటి దర్శకులకి, నాకు వేషాలు ఇచ్చిన దర్శకులు అందరికీ కూడా ప్రణామాలు. ఎందుకంటే నేను అసలు అంతకు ముందు పిలిచేవాళ్ళు నన్ను 1-2 సార్లు పిలిచారు. నేను చెప్పుకున్నా, నేను రాలేనులే సార్, డ్యూ టు ది ఎకనామికల్ పొజిషన్. నేను మీ దగ్గరికి అంటే నేను లెక్క వేసుకునేవాడిని, మీ దగ్గరికి వెళ్ళి వచ్చి ఇంత అవుతుంది, నేను సెలవు పెడితే ఇవాళ ఈఎల్ పెట్టాలి, ఇంత 2000 లాస్ అవుతాను సార్, నాకు మీరు వేషం ఇస్తారో తెలియదు, ఎవరో తెలియదు, కాబట్టి నేను రావడం అనవసరం లేదు సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, ఇంకోసారి చూద్దాం సార్ అని నేను వదులుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నాకున్న బడ్జెట్లో నేను మా పిల్లలకు పంపుకోవాలి, మా అమ్మ వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు, నేను మా మిస్సెస్ ఇక్కడ ఉండేవాళ్ళం, మేము బ్రతకాలి. ఇప్పుడు మళ్ళీ ఇందులోంచి 2000 తీసిన ఖర్చు పెడితే అది పూడే విధానం లేదు నాకు. అది వస్తుందో తెలియదు, రాదో తెలియదు. పోనీ వెళ్ళాను, చేశాను, మీరు అన్నట్టే చేసిన తర్వాత నేను బాగా చేశానని చెప్పేవాళ్ళు ఉండరు. లేదు మీరు సెలెక్ట్ అయ్యారని వారానికో 10 రోజులకో కబురు రాదు. అదొక మానసిక వేదన కళాకారులకి. అది తెలుసుకొని అంటే వాళ్ళు పిలవటంలో తప్పు లేదు, ఎందుకంటే అది డబ్బుతో కూడిన వ్యాపారం. కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టేటప్పుడు మనకు కావలసినటువంటి వస్తువుని ఎంచుకోవటానికి క్యారెక్టర్నైనా దానికి సమర్థుడా కాదా అనేది చేయటం అది వాళ్ళ ధర్మం. కాకపోతే నాకు ఇంటర్నల్గా ఈ ఉండి నేను రానులేదు సార్ ఎందుకని అనేవాడు. సరే పాపం మిడిల్ క్లాస్ మెలోడీస్ అంటే ఆయన నాటకాలు నాకు చాలా చూశారు, 2-3 నాటకాలు చూసిన తర్వాత ఆయన ఇవ్వటం, ఆయన ఇచ్చిన సినిమాలు నేను చేయటం వల్ల మిగతా వాళ్ళందరికీ అదే ఆడిషన్ అయిపోయింది. దాంతో తర్వాత అడగాల్సిన అవసరం ఎలాగూ లేదు, లేకపోయిన తర్వాత క్యారెక్టర్ అంటే నేను కథ తెలుసుకుంటాను. ఎందుకు తెలుసుకుంటానంటే అసలు మనం చేయగలమా లేదా, అసలు మనలో
ఇది ఉందా లేదా అనేది తెలుసుకుని కథ తెలుసుకున్న తర్వాతే ఒప్పుకున్న దరిదాపు అన్ని మూవీస్. ఓకే. బట్ ఇప్పుడు మీరు చేసిన సినిమాల వరకు అంత ముందు కథ అన్నది మీకు చెప్పడం జరిగిందండి? ఓకే. చెప్పారు. చక్కగా దర్శకులందరూ చాలా సహకరించి చేయించారు. వాళ్ళందరికీ కూడా మనం ప్రణామాలు చెప్పుకోవాలి. నమస్కారం. అంటే ఈ జాబ్ అన్నది మీరు ఇంకా ఫుల్ మొత్తం రిటైర్ అయ్యే వరకు కంటిన్యూ చేశారా అండి? ఏంటది? అంటే మీరు చేసిన జాబ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ పర్మిషనే ఉంది నాకు. మన రమణాచారి గారు కానివ్వండి, మా రసరంజని సంస్థ వాళ్ళు కానివ్వండి, నేను ఏదన్నా నాటకంలో చేయాలంటే నాకు ఓడి ఇచ్చి కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఆన్ డ్యూటీ మీద కూడా పంపించిన సందర్భాలు ఉండే. మన రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఉండేది కదా, కల్చర్ డిపార్ట్మెంట్. కల్చర్ డిపార్ట్మెంట్ తరఫున కొన్ని నాటకాలు ఆడాల్సి వచ్చేది ఇక్కడ కానీ ఇతర ఊళ్ళో కానీ. అప్పుడు నాకు ఓడి ఇచ్చేవాళ్ళు, నాకు సెలవు ఇప్పించేవాళ్ళు, మనకి రెమ్యునరేషన్ కూడా ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు వాళ్ళ అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీకు నాటకం నేర్చుకుంటే మనకేం వస్తుందన్న భావం చాలా మందికి ఉండేది. కానీ ఇక్కడ రసరంజని సంస్థ మాత్రం మేము నాటకం ఆడిన వాళ్ళందరికీ రిహార్సల్కి వచ్చినప్పుడల్లా కన్వీనియన్స్ ఇచ్చి పంపిస్తారు. ఒక 100 రూపాయలు కన్వీనియన్స్ ఇచ్చి పంపిస్తారు. అప్పుడు పెట్రోల్ మనకి 40 రూపాయలు ఎంతో ఉండేది. 100 రూపాయలు కన్వీనియన్స్ ఇచ్చేవారు. వచ్చిన తర్వాత మనం ఏవో బిస్కెట్స్ టీ ఇచ్చేవారు. రిహార్సల్ చేసుకునే వాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం. ప్రదర్శన అయిపోయిన తర్వాత ఆర్టిస్ట్ని బట్టి, వేషాన్ని బట్టి, వాళ్ళకు వచ్చిన బడ్జెట్ని బట్టి 500 800 1000 రూపాయలని అట్లా ఇచ్చి ప్రోత్సహించి నాటకాలు ఆడించి చేసిన సంస్థ అది. అందులో చాలా వేషాలు చేశాను నేను, రకరకాల వేషాలు చేశాను. ఒక ఆచార్యుడిగా చేశాను, ప్రొఫెసర్గా, అంటే పూర్తిగా ఆది కాలంలో ఆది గురువులాగా. అది ఆ గెటప్పు, ఆ మాట, ఆ డిక్షన్ వేరుంటుంది వాళ్ళే. మరి ఇవాళ మాస్టర్గా ఎలా మాట్లాడతాం అనేది ఈ డిక్షన్ వేరు. అట్లా చాలా నేర్పారు. సార్ ఇప్పుడు ఇందాక నేను మీతో అన్నాను కదా, అంటే మీ మూవీస్ లో క్యారెక్టర్స్ ఎక్కువగా ఇంపాక్ట్ చేసింది కొంచెం ఈ కోపిష్టి, ఈ తిట్లు ఎక్కువగా డైరెక్టర్స్ చెప్తారు. మీరేమన్నా యాడ్ చేసుకుంటారా? తక్కువ అమ్మా, వాళ్ళే దరిదాపు ఇవాళ దర్శకులు అంతా కూడా, అంటే ఇంతకుముందు లేరని కాదు, బాగా ఇంటలెక్ట్ అంటే మంచి కథని ఎంచుకొని వాళ్ళకి కావలసిందంతా కూడా మైండ్లోనే ఉంటుంది వాళ్ళకి దరిదాపుగా. ఇదివరకు దర్శకులకి ఇప్పుడు దర్శకులకి నాకు కనిపించిన తేడా వరకు ఏంటంటే, వాళ్ళు సాంకేతిక సహాయం తీసుకునేవాళ్ళు, వీళ్ళు సాంకేతికంగా ముందు నేర్చుకొని వాళ్ళ దర్శకులు అవుతున్నారు. కాబట్టి రెండింటినీ మిక్స్ చేసి మనకి చెప్పగలుగుతున్నారు. ఇక్కడ నాకు ఇది కావాలి అక్క, మీలో అది రాలేదు, మళ్ళీ ఇంకో షార్ట్ చేద్దామండి అని చెప్పగలుగుతాం. సో ఇప్పుడు 70 years సార్ మీ ఏజ్? నాకా 70 years. ఓకే. సో ఈ మొత్తం 70 years ఆఫ్ కెరియర్ పరంగా, పర్సనల్ లైఫ్ అన్నీ చూసుకుంటే ఇంకా ఏదన్నా అసంతృప్తి లాంటిది ఏదన్నా ఉందా సార్? లేదమ్మా నాకు అసలు. అంటే క్యారెక్టర్స్ పరంగా కాదు, ఎందుకంటే నేను రిక్షావాడి వేషం వేసా, అతి బీద రైతు వేషం వేసా, అతి ధనిక రైతు వేషం వేసా, అంటే 100 బస్తాలు 400 బస్తాలు ధాన్యం పురిగట్టిన వాడి వేషం కూడా వేసా, మంత్రి గారి వేషం వేసా. దీనికి అసలు అవధులు అనేవి లేవు. చెప్పాలంటే ఇంకా ఆ క్యారెక్టర్ చేయాలి, ఇంకా ఈ క్యారెక్టర్ చేయాలి అనేది ఉండదు. మనకి రాసి పెట్టుంటే అది వస్తుంది అంతే. నేను దాదాపుగా నాటకాల్లో కూడా మహమ్మడన్ క్యారెక్టర్స్ చేసా, చాలా చేశా. మహమ్మడన్ రాజులవి, మన దేశం మీదకి దండెచ్చాడు గజనీ మహమ్మద్ రాణి సంయుక్తలో నేను గజనీ మహమ్మద్గా చేశా. ఏ సారా హిందుస్థాన్ హమారా హై ఇలా ఉంటుంది. ఆ డిక్షన్ వచ్చేటప్పటికి మళ్ళీ అది మారిపోతుంది. నేను నేర్చుకున్నది ఏంటంటే కొంచెం వాయిస్ కల్చర్ మాత్రం నేను నేర్చుకున్నా. మన ఎన్టీ రామారావు గారు అంటే బాగా ఉండేది మైండ్లో. అంటే ఆయన అనేక రకాల వేషాలు వేసి వేషానికి ఒక డిక్షన్ పెట్టుకునేవారు ఆయన. ఆ డిక్షన్ అలవర్చుకున్నారు మీరు? అలవర్చుకున్నానని అనలేము మనం, అది గుర్తుపెట్టుకున్నా నేను. అది గుర్తుపెట్టుకొని నాకు అనువైనంతగా చేసుకెళ్తాను. ఎందుకంటే ఆయన మహానుభావుడు. ఆయన ఎందుకంటే కృష్ణుడికి ఒక వాయిస్ ఉండేది, దుర్యోధనుడికి ఒక వాయిస్ ఉండేది, కర్ణుడికి ఒక వాయిస్ ఉంటుంది. మీరు ఇప్పటికీ చూసినా సరే దానవేరసుల కర్ణ. అట్లాగే డ్యూయల్ రోల్ వేసిన రాముడు భీముడిలో భీముడికి ఒక వాయిస్ వాడతారు, అయినా రాముడికి ఒక వాయిస్ వాడతారు. అంటే సాఫ్ట్ హార్డ్.
ఇది నన్ను మన డిఎస్ మూర్తి గారు ఇక్కడ మన కన్నడ ప్రముఖ నాటక రచయిత గిరీష్ కర్నాడ్ గారు రాసిన ఆ, నాగ నాగ నాగమండలం నాటకం ఆడిచ్చారు తెలుగు. ఆయన కన్నడలో రాశారు, అది అవార్డు గ్రహీత కదా. అది నేను తెలుగులో మన రవీంద్ర భారతిలో 6 రోజులు ప్రోగ్రామ్ పెట్టి చేయించారు రసరంజన్ వాళ్ళు. 98 అనుకుంటా, 98, 99. అందులో నేను డ్యూయల్ రోల్. కన్నడలో ప్రకాష్ రాజ్ గారు చేశారు, తెలుగులో థియేటర్లో నేను చేశాను. మన హిందూ పేపర్ వాళ్ళు వచ్చి అప్పుడు నన్ను అడిగారు, హౌ మీరు ఎలా మెయింటైన్ చేయగలిగారు 2 వాయిస్లు విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్. అంటే ఇట్లా లైట్ ఆపే వరకు భర్త ధూర్తంగా మాట్లాడుతుంటాడు, లైట్ ఆన్ చేయగానే చాలా సాఫ్ట్గా మాట్లాడుతుంటాడు. అంటే అది నేర్పారు. అది ఏమన్నా ఒక్కసారి ఇప్పుడు ఏమన్నా గుర్తుంటాయి డైలాగ్ లో ఒకటి రెండు మాడ్యులేషన్ లాది? ఎప్పుడో 98 ఐ థింక్. ఓకే, ఉంటే మీకు అందులో ఉంటుంది. మన నా చెప్పాను కదా, యూట్యూబ్లో ఉంటాయి నా నాటకాలు, పెట్టాను చాలా వరకు. శ్రీ సాయి ఆర్ట్స్ .కొలకలూరు అని మేము ఆడిన నాటకాలు, నాగమండల కూడా ఉంది అందులో, వలయం అని ఒకటి పెట్టాను. అంటే ఎప్పుడైతే గురువు చెప్పింది పెట్టుకుంటామో, ఇవాళ కాదు, విద్య ఎప్పుడు నేర్చుకున్నా కూడా ఉపయోగపడదు. విద్య అనేది అది కనిపించని నిధి, ఎక్కడైనా ఎప్పుడైనా ఉపయోగపడుతూనే ఉంటుంది అంతే. అండ్ రీసెంట్ మూవీ రంగబలి, దాంట్లో కూడా చాలా మంచి క్యారెక్టర్. డైరెక్టర్ గారు కూడా చాలా మంచివాడమ్మా. డైరెక్టర్ గారు, కో డైరెక్టర్ తాజుద్దీన్ గారు అని ఉండేవాడు, నాకు మిత్రుడైన. కుర్రాడైనా మిత్రుడైనా అంటాను, నాకంటే విన్నాడు. వాళ్ళిద్దరూ కూడా కథని చెప్పి చక్కగా మనకి సందర్భాన్ని కూడా వివరించి వాళ్ళకి కావాల్సింది రాబట్టుకుంటారు, అట్లా చేయించారు. ఇక నాగశౌర్య గారు అంటే చాలా కోఆర్డినేట్ చేసేవారు, అందుకని నేను చేయగలిగాను. బాగా కోఆపరేట్ చేస్తారు ఆయన కూడా. మంచి క్యారెక్టర్. ఎలా ఉంది సార్ నాగశౌర్య గారితో వర్కింగ్? హ్యాపీ, చాలా హ్యాపీ, చాలా లవ్లీగా, చాలా ఆనందంగా చేశాను. చాలా సరదాగా మాట్లాడతాడు ఆయన కూడా. ఇప్పుడు ఈ సీన్ కి ముందే ఏమన్నా ఒకసారి అనుకోవడాలు అవి ఉంటాయి మిగతా ఆర్టిస్టులతోటి, అది లేకపోతే డైరెక్ట్ అంటూ ఏముండదమ్మా. అంటే ఒకసారి చూద్దామా అంటారు. కొన్ని సీన్స్ ఏమవుతాయి అంటే ఉన్న లెంగ్త్ను బట్టి 2 భాగాలుగా చేస్తాం. 4 లైన్లే కాబట్టి గుర్తుపెట్టుకుంటాం అట. ఆయన వాళ్ళు ఎట్టాకు కుర్రవాళ్ళు కాబట్టి గుర్తుపెట్టుకుంటారు, మనం పెద్దవాళ్ళుగా గుర్తుపెట్టుకుంటాం. మ్యాక్సిమం డైలాగ్ డిక్షన్ గుర్తుంటుంది, పెద్ద అంత ఇబ్బంది ఉండదు. అన్నిసార్లు ప్రాంప్టింగ్ అది ఏమన్నా తీసుకుంటారా లేకపోతే? ఉండదు, సినిమాకు ఉండదు, మనకి నాటకానికి ఉండదు. నాటకాలకి ఎలాగో మనకి ఇంకా, ఎందుకంటే పరభాష నటులు ఎక్కువ ఉన్నప్పుడు ఉంటుంది అది. అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుందంటే పలకటం కష్టం అని కానీ, శబ్దం భావం తెలియక కానీ ఇబ్బంది పడతారని చెప్పి అందిస్తారు, అంతేగాని అదేం లేదు, మామూలుగా చెప్పేసేటట్టు. ఓకే, ఈ అవార్డుల విషయానికి వస్తే ఇప్పటి వరకు ఏం సరే ఏ అవార్డులు తీసుకోవడం జరిగింది మీరు? మామూలు మా ఆంధ్ర రాష్ట్ర, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సంస్థలు చాలా మాత్రం గౌరవించాయి, మనకు సత్కారం చేశాయి. ఇప్పుడు మన భీమవరంలో రాయప్రోలు భగవాన్ గారు వాళ్ళది చైతన్య కళాభారతి అని ఉంది, వాళ్ళు సత్కరించారు. మన విజయవాడలో మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సత్కరించారు. విజయవాడ ఈ హాస్యనాటికల పోటీలు పెడుతుంటారు మన వాళ్ళు సత్కరించారు. అట్లాగే నంది అవార్డు తీసుకున్నాను స్టేట్ గవర్నమెంట్ నుంచి. ఇక్కడ ఉన్న సంస్థలు నాకు టీవీ సీరియల్స్ చేసినప్పుడు నాకు ఒక 3 అవార్డులు వచ్చాయి. గ్రహణం చేసినప్పుడు మన కిషోర్ గారు ఉన్నారు కదా, ఈ అవార్డు ఫంక్షన్ జరిపోయిన, ఆయనేమో ఉత్తమ సహాయ నటుడిగా నాకు గ్రహణంలో వచ్చింది. అట్లా వచ్చినాయి. మీ అబ్బాయి గోపరాజు విజయ్ గారు కూడా ఇండస్ట్రీ అనుకుంటాను, వాడికి అదే తెలుసు. ఇంకా నేను కాస్త ఉద్యోగము ఇటు అంటే గ్రామ కర్ణీకం చేయడం, కర్ణీకం తర్వాత నేను సర్వీస్ కమిషన్ రాసుకొని ఉద్యోగంలోకి వెళ్ళటం, ఆ ఉద్యోగం ద్వారా మళ్ళీ డిపార్ట్మెంట్ చేంజ్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో రావడం, రెవెన్యూ డిపార్ట్మెంట్ వదిలేసేసేసి మళ్ళీ వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరిగింది. వాడికి పాపం వాడు, మా పిల్లలిద్దరిని కూడా నేను గవర్నమెంట్ జాబ్స్ వద్దని చెప్పాను మొదటి నుంచి. ఎందుకు సార్? మామూలుగా అయితే చాలా మటుకు ఎంకరేజ్ చేస్తారు కదా. టెన్షన్స్ ఎక్కువ ఉంటాయేమో, తట్టుకోలేరు. గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళకి చూడండి, ఎక్కువ బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి తిండి తినలేరు.
ఏం సార్ మామూలుగా అయితే అందరూ అసలు గవర్నమెంట్ జాబ్ టెన్షన్స్ అటువంటి టెన్షన్స్ ఉంటాయి సహజంగా. ఆ టెన్షన్కి ఏమవుతుందంటే కొంచెం అనారోగ్యం వచ్చేస్తుంది. ఎందుకు అట్లా నేను చేశాను కదా కాబట్టి మీరేం చేయొద్దు, మీరు జాగ్రత్త, మీ ఇష్టం, తినటానికి ఉండటానికి ఉంది మనకి, అంతే మీ ఇష్టం, మీ ఎలా అంటే అలా అన్నాను. మా పెద్దాడు ఏం చేశా అంటే, నేను ఈ ఊళ్ళోనే ఉండి డాక్యుమెంట్ రైటర్ గాను ఈ పొలాలు కొలతలు అవి చూసుకుంటాను తాతగారి లాగా మీలాగా, నేను ఎక్కడికి రాను అన్నాడు. ఊళ్ళోనే సెటిల్ అయ్యాను. మరి వాడు చేసేటప్పుడు వాడికి ఊళ్ళో ఇల్లు లేకుండా మేము అక్కడ అమ్ముకొచ్చేసేసి హైదరాబాద్లో కొనుక్కోవటం ఎందుకు, అందుకని కొలకలూరులోనే ముగ్గురికి కలిపి ఇల్లు కట్టేసేసి, నేను కింద ఉంటాను, పైన పెద్ద అబ్బాయి ఉంటారు, పక్కనే విజయ్ కింద పైన విజయ్ వాడుకుంటాడు. ఎందుకంటే ఈ నాటకాలు వాళ్ళు రావటం పోవటం, ఈ కాస్ట్యూమ్స్ సెట్టింగ్స్ డబ్బాలు బాక్సులు ఇవన్నీ ఉంటాయి, కింద పెట్టుకుంటాడు, పైన వాడు ఉంటాడు. అందుకని ఊళ్ళోనే సెటిల్ అయ్యాం మేము. వాళ్ళని ఉద్యోగాలు వద్దని చెప్పాను. వీడేమో అచ్చగా నాతో, మరి వీడు 10వ ఏట నుంచే తిరిగాడు నాతో నాటకం. మీ ప్రభావం ఎక్కువ ఉన్నట్టు ఉంది. ఇక వాడికి అదొకటే తెలుసు, నాటకమే తెలుసు, రెండో తెలియదు వాడికి నిజంగా చెప్పాలంటే. ఇప్పుడైతే వాడికి కూడా పాపం మన దర్శకులందరూ ఆదరించి వేషాలు ఇస్తున్నారు. అట్లాగే మన అనిల్ రావిపూడి గారు ఇచ్చారు F3లో నాతో పాటు. చెప్పాను ఇట్లా మా అబ్బాయి కూడా నడ్డండి అంటే పాపం పిలిపించి ఇచ్చారు. ఎదురించి వెంకట్రావుగా చేశాడు అందులో. ఎక్కడన్నా వెళ్తూ ఉంటారు పెళ్ళంతో. తర్వాత అట్లాగే ఇప్పుడు మన త్రివిక్రమ్ గారు గుంటూరు కారంలో ఇచ్చారు, చేస్తున్నాడు వాడు, చేస్తున్నాడు. మరి మొన్న సామజవర గమనాలో డైరెక్టర్ గారు ఇచ్చారు, అట్లాగే చేస్తున్నాడు మంచి. అంతకుముందు ఇష్కలో చేశాడు, ఆ హీరోయిన్ ఏడిపిస్తారు కదా ఇద్దరు, ఆ ఇద్దరిలో టైలర్గా చేశాడు. చేస్తున్నాడు మెల్లిగా, నాటకం చేస్తున్నాడు. సో దాంతో పాటు ఇలాగా అచ్చం మీలానే అనుకోవచ్చు చెప్పాలంటే. అంతే, ఉద్యోగం లేదు అనేది తప్ప నాటకం కూడా చేస్తున్నాడు. అయితే ఏమైందంటే నాటకాలకు వచ్చేసేటప్పటికి వాస్తవంగా ఆర్థిక పరిస్థితులు ఒకటి, ఈ కరోనా ఒకటి, ఈ అధిక వానలు ఒకటి, పంటలు దెబ్బతింటాం ఒకటి, కాస్త 2 సంవత్సరాల నుంచి ప్రదర్శనలు కూడా మరి పెట్టాలి అంటే డోనర్స్ ఉండాలి, డొనేషన్స్ ఇవ్వాలి, డబ్బు ఉంటేనే కదా ఏ పని అయినా జరిగేది. కొంచెం తక్కువగానే ఉన్నాయి. అలాగే ఇచ్చారు, అవకాశాలు ఇస్తున్నారు. అంటే వాడి సర్కిల్లో వాళ్ళు ఇస్తున్నారు, మనకు తెలిసిన వాళ్ళు ఇస్తున్నారు, కొంతమంది ఆర్టిస్ట్గా చూసి ప్రోత్సహిస్తున్నారు, మెల్లిమెల్లిగా చేస్తున్నారు. మీ ఇద్దరి కాంబినేషన్లో కూడా ఒక సీన్ ఏదో చేశారనుకుంటాను కదా సార్? F3లోనే వెంకటేష్ బాబు గారు మాకు అబ్బాయిగా ఉన్నాడు కదా, బయటకు వచ్చినప్పుడు గొడవ చేస్తాడు, నా పెళ్ళ వంక చూస్తున్నాడు, మీ అబ్బాయి ఏంటి ఇదంటే, మా వాడి చోటు ఉంటే మా వాడికి అసలు కళ్ళు అని అనబోతుండే, నువ్వేంటి మాట్లాడుతున్నావు అని చెప్పి వెంకటేష్ బాబు అడ్డు వచ్చేస్తాడు. నేను చూసాను, వెంకటరావు పెళ్ళని చూశాను, సీన్ పేలిపోయింది. అనిల్ రావిపూడి గారు ఇచ్చారు అది అవకాశం మా అబ్బాయికి. నాకు కూడా మంచి క్యారెక్టర్ అది, పిలిచి ఆయనే వెన్నుతట్టి ప్రోత్సహించి ఇచ్చారు మాకు, నిజంగా చెప్పాలంటే. అందులో వెంకటేష్ గారితో షూటింగ్ ప్రాసెస్ దాంట్లో ఆయన టైమింగ్ అందుకోవటం కష్టం మనం. ఆయన మంచి ఫాస్ట్ కామెడీలో ఇంకా నేర్చుకోవాల్సిందే ఉంటుంది. మనం ఎన్ని అంటే మనం లేటా పెద్ద అని వయసు కాదు ఇక్కడ ప్రాధాన్యం, మీ సీనియారిటీ మీదే. ఇప్పుడు ఇవాళ మీకన్నా పెద్దమ్మాయి అయినా ఇక్కడ చేరింది అంటే మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. అంతే, మనం చూసిన ప్రతి వాడి దగ్గర నేర్చుకుంటూ చేసుకుంటూ వెళుతుంటేనే ఆర్టిస్ట్గా నిలబడతాం మనం, అంతే. అలా ఎవరెవరి దగ్గర నుంచి మీరు ఏమేమి విషయాలు అబ్జర్వ్ చేసినవి కానీ నేర్చుకున్నవి కానీ? ఎక్కువ నటనే అబ్జర్వ్ చేస్తానమ్మా నేను. మధ్య మధ్యలో చెప్పాను విన్నావా, అట్లాంటివి ఉంటే చూసారా, వాళ్ళు ఎట్ట చెప్పారు మనం ఎట్ట చెప్పాలి, అలాంటి వాడు ఇట్లాంటివి ఊరుకో అంటాం, ఈ చెబుతుంటారు కొందరు, అట్లాంటివి అన్నీ అబ్జర్వ్ చేసి పట్టుకుంటే మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగించాల్సి వస్తే ఉపయోగిస్తాం. అది కాకపోతే బుర్రలో అంతే కదా. అసలు ఏదైనా టేక్ ఆఫ్ అని ఉంటుంది, ప్రతి ఆర్టిస్ట్కి ఒక టేక్ ఆఫ్ ఉంటుంది, డైలాగ్ కానీ మూమెంట్ కానీ తీసుకొని చెప్పే విధానం. అది వాళ్ళని తీసుకుంటే మనకి ఎక్కడైనా ఉపయోగపడ్డప్పుడు మనం ఉపయోగపెట్టుకోవచ్చు. అది ఆడపిల్లల దగ్గర కూడా నేర్చుకునే విషయాలు ఉంటాయి వాళ్ళు చెప్పే డైలాగ్ చెప్పే విధానంలో. ఇప్పుడు ఏడుస్తూ చెప్పే డైలాగులో ఆడవాళ్ళు చాలా సునిశ్చితంగా ఏడ్చే ఆడవాళ్ళు ఉంటారు కొంతమంది. ఇప్పుడు మనం ఎక్కువ మంది అబ్జర్వ్ చేసి చూసేటప్పుడు ఏంటంటే, ఏడుస్తున్నాము అంటే
ఇవి కనపడకుండా చేసుకోగలిగితే ది బెస్ట్. ఇవి కనపడితే నవ్వారో ఏడ్చారో తెలియదు. అది మనం చూసి నేర్చుకుంటాం. నాకు ఎలా ఉంది అనేది మనం చేసిన దాన్ని చూసి మనమే నేర్చుకోవాలి. పళ్ళు కనపడకుండా కనుక ఏడవగలిగితే అదృష్టవంతులు మనం. అంటే 10 వేషాలు చేయగలుగుతాం. మన పళ్ళు కనపడేటట్టుగా కనుక మనం ఏడుస్తూ ఉంటే ఏ సన్నివేశంలోనైనా అది అంత శోభించదు సీన్. ఓకే. నవ్వామో ఏడ్చామో అతనికి డౌట్ ఉండిపోతుంది ప్రేక్షకుడికి. అట్లా ప్రతి వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఇవాళ పిల్లలు చేస్తున్నారు, వాళ్ళు చేస్తుంటే అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. వాళ్ళు ఒక్కొక్క మూమెంట్ కానీ ఒక్కొక్క ఈవెంట్ కానీ ఇప్పుడు మన ఈటీవీలో కానీ వాటిల్లో కానీ ఇప్పుడు పిల్లల డ్రామాలు కూడా ఉన్నాయి కదా, పెడుతున్నారు కదా, కండక్ట్ చేసి ఆలీ గారు వాళ్ళందరూ జడ్జిగా కూర్చొని చూస్తుంటారు. అదిరిపోతుంటుంది వాళ్ళు చేసేది. అవును, చిన్న చిన్న పిల్లలు అంతా అందుకే అంటారు వినదగు ఎవరు చెప్పినా, ఎవరు చెప్పినా వినాలి, ఎవరి దగ్గర నుంచైనా నేర్చుకోవచ్చు, మనకు ఉపయోగపడేది. సో ఈ మూవీలో మీరు చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా చాలా బాగా వచ్చింది అను అవుట్పుట్ కూడా మనకు ఒక సంతృప్తి ఉంటుంది కదండి, అలా అనిపించిన క్యారెక్టర్ ఏది? ఏ మూవీ పరంగా? మిడిల్ క్లాస్ మెలోడీస్లో వచ్చేటప్పటికి తండ్రికి ప్రేమ ఉంది కొడుకు మీద, కానీ భయం ఉంది. వాడు ఎక్కడ దెబ్బతింటాడో తెలిసి తెలియక దెబ్బతింటాడు. అటు వాడిని పోనీయటం మంచిదా కాదా అన్న ఆ ప్రేమ చూపించటం అనేది వాడు లేని ప్రెజెన్స్లోనే చూపిస్తాడు, వాడి ప్రెజెన్స్లో చూపించలేడు. వాడు అడిగాడు కదా ఇవ్వచ్చు కానీ అన్నాక కూడా తర్వాత భార్యకి ఇచ్చి ఇయ్యి అంటాడు తప్ప తనుగా తను ఇవ్వడు. అది ఒకటి నాకు చాలా ఇష్టమైనటువంటి వే నడవటానికి మనం. రెండోది రంగబలిలో కాదు నువ్వు మెడికల్ షాప్ తీసుకోవాలి, నువ్వు మెడికల్ షాప్ ఉండాలి, ఈ ఊళ్ళో నువ్వు అది నేర్చుకొని వస్తే నువ్వు కాలు పెట్టేయటం లేదంటే కాలు పెడతానికి కూడా ఇల్లు లేదన్న తండ్రి, వద్దురా వెళ్ళిపో, నువ్వే కరెక్ట్, నేనే పొరపాటు పడ్డాను అని చెప్పటం అనేది మనం ఒక లెసన్ నేర్చుకోవటం. అది నాకు అది కూడా ఇష్టమైన క్యారెక్టర్. ఇప్పుడు 2 మూవీస్లో అవకాశం ఇచ్చారు. ఆడపిల్ల తండ్రిగా చేస్తున్న స్ట్రగుల్ ఉంది కొంచెం, ఒక అంటే తల్లిదండ్రులుగా. అంటే దరిదాపు నేను ఎంచుకోవటంలో కూడా ఆ స్ట్రగుల్ ఉన్నవి కొన్ని ఎంచుకుంటాను నేను. ఇప్పుడు అట్లాగే మన గీతార్ట్స్ తరపున స్వేచ్ఛ క్రియేషన్స్ వాళ్ళు చేస్తున్నారు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, మంచి మూవీ అది కూడా, అందులో కూడా మంచి క్యారెక్టర్. అట్లాగే ప్రేమ విమానం సంగీత్ శోభన్ చేస్తున్నారు, మన సంతోష్ శోభన్ గారి బ్రదర్, అమ్మ నాన్న వేషమే. ఫన్ను ఉంటుంది, ఒక లెసను, తల్లిదండ్రులకు కూడా ఒక లెసన్ అందిస్తాం మన క్యారెక్టర్స్ ద్వారా. అట్లాగే మన సంపూర్ణేష్ బాబు గారిది ఒక మూవీ ఉంది కింగ్ అని, మన వెంకట మహాగారు చేశారు, అది మార్టిన్ లూథర్ కింగ్. అది కూడా ప్రజలందరికీ ఒక మంచి లెసన్, ఆ మూవీ మంచి మూవీ. అట్లా క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ కూడా ఫీల్ లేదే చేయలేము, ఇష్టంగానే ఉంటాయి. ఓకే, ప్రతిదీ మీరు అన్నట్టు ఆబ్వియస్లీ ఇష్టపడి మనం ఇష్టపడితే గానీ చేయలేము. చేయటం కాదు, మనకి పేరు రాదు ఫస్ట్. మనకి వాళ్ళు బాగా చేసేవయ్యా అని ఏ ఒక్కరు అన్నా కూడా దాన్ని మనం ప్రేమించగలిగితేనే చేసినట్టు ఆ క్యారెక్టర్. సార్ ఇప్పుడు డైరెక్టర్ గారికి ఓకే అయిపోయి టేక్ ఓకే అన్న తర్వాత మీకే ఎక్కడో లోపల ఇంకొంచెం చేసి ఉంటే బాగుండదేమో, లేదా ఏదో కొంచెం సరిగ్గా రాలేదని ఎప్పుడైనా లేదు సార్ ఇంకొకటి చేస్తాను అని అడిగి అలా ఏమన్నా చేశారా? అడగలేదమ్మా, ఎందుకంటే అసలు అనిపించదు నాకు. ఫస్ట్ ఏంటంటే దర్శకులు అంటే దర్శనీకుడు అంటే చూసేవాడు. మొట్టమొదటగా ఆ ఫ్రేమ్ను చూసేవారు ఎవరో అతను దర్శకుడు. ఆ ఫ్రేమ్ను అతను మామూలుగా ఎంత క్షుణ్ణంగా చూస్తారంటే అంత క్షుణ్ణంగా చూసుకుంటారు వాళ్ళు. లైట్ విషయంలో కానీ, ఆర్టిస్టులు చెప్పిన విధానంలో కానీ, పక్కన వాళ్ళు ప్రతిబింబజేసేటటువంటి అట్మాస్ఫియర్ని కానీ. ఆయన ఒక్కడే కాదు, ఇప్పుడు ఆయన సహకార దర్శకులు, సహాయ దర్శకులు ఆయనకి ఉంటారు కదా, వాళ్ళందరూ చూస్తారు. అది చూసిన తర్వాత 1-2 సార్లు చూసుకొనే ఓకే అంటారు. అన్న తర్వాత మళ్ళీ మనం అడగటం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ అని అనుకుంటా. నాకు అసలు ఆ డౌట్ రాదు, ఎందుకంటే ఫస్ట్ నేను ఆయన్ని అడుగుతా, ఎదుగు ఇలా ఉంటుంది సార్, ఇలా చెప్తాను డైలాగ్ అని. ఆయన ఓకే అన్న తర్వాతే చెప్తాను నేను, అంతేగాని నేను చెప్పేసేసి సీన్లో చేయను.
ఫస్ట్ మనం ఏంటి సార్ ఇప్పుడు డైలాగ్ ఇలా ఇలా ఒకసారి అనుకుందాం సార్, ఇలా వస్తుంది సార్, ఇలా అందాం, ఇక్కడ బ్రేక్ చేయమంటారా, ఇక్కడ ఆపమంటారా, ఇక్కడ కంటిన్యూగా చెప్పమంటారా అంటే చెప్తారు అని అంతే, ఇక అంతే. ఇంకో ఆలోచన తెచ్చుకోలేదు ఎంతవరకు. ఓకే, ఫైన్. అండ్ అలానే ఎప్పుడైనా ఈ క్యారెక్టర్ మీకు కుదరకో అవ్వకో వదిలేసిన వాటిల్లో మీరు ఏమన్నా బాధపడినవి ఏమన్నా ఉన్నాయండి? అంటే ఈ క్యారెక్టర్ మనకి ఇస్తారని తెలియదు కదా, వదిలేసిన మూవీస్ మాత్రం ఉన్నాయి, బాధపడ్డా చేయలేకపోయాను. అయితే అందులో ఏ క్యారెక్టర్ ఇస్తారో మనకు తెలియదు కదా. ఇప్పుడు సామజవర గమనాల్లో కూడా పాపం ఆయన 2-3 సార్లు నాకు మా మేనేజర్స్ని అడిగారు. అడిగితే డేట్లు అడ్జస్ట్ కాల, మిగతా దీనివల్ల అవుట్డోర్లో ఉండాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత ఒక్క వేషం ఉంది సార్, మీరు చేసి పెట్టాలంటే సరే పాపం ఆయన సార్లు అడిగాడు, మనం చేయలేకపోయాం కదా, చేయకపోతే పద్ధతి కాదని చెప్పి చేస్తానండి అని చేశా. మరి నాకు అనుకోకుండా ఒక్క డైలాగ్కి ఒక్క సీన్కే మంచి పేరు వచ్చింది. అవును, నిజం, వాస్తవం. ఎందుకంటే నేను అన్న కూడా అన్నా, సీన్ అయిపోయి ఏమండి ఈ సీన్ చూస్తే ఎవరైనా నన్ను తిడతారండి అన్న. ఎందుకు తిడతారు సార్ అన్నారు ఆయన. ఏమో సార్, ఈడి వల్లే వాళ్ళు పెళ్ళి అయిపోయింది, ఈయన వెయ్యాలరా అంటారు. సహజంగా యూత్ ఎలా ఉంటుంది ఆలోచన, ఒక పెళ్లి చేసుకోబోయే జంటని వీడు చెప్పిన కారణంగా అమ్మాయి పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయింది, వీడేలా కారణం, అంత కోపం వస్తుందండి నా మీద అన్న. ఏం లేదు సార్, పాజిటివ్గా తీసుకుంటారు, మీరేం వదిలే వద్దన్నారు. అంటే పాజిటివ్గా వెళ్ళింది అది. కరెక్ట్, అవును, ఆయన థింకింగే కరెక్ట్, అది నేను అనేది. ఫైన్. అండ్ సో బాగా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ ఏదండి? అర్జున్ కళ్యాణం. ఎందుకంటే మంచి కాంపిటేటివ్గా ఉండేది, ఆర్టిస్టులు అంతా కూడా మంచి పెద్ద ఆర్టిస్టులు, మంచి ఆర్టిస్టులు. డ్రామా అందులోనూ అంతా క్లోజ్డ్, అంటే రెండు ఫ్యామిలీస్ వేసిన కేదార్ శంకర్ గారు కానీ, అటు అమ్మాయి తండ్రిగా వేసినటువంటి మన శ్రీనివాస్ గారు కానీ, మరి మన హీరో విశ్వక్సేన్ గారు కానీ, తర్వాత మరి మన ఈయన కాదంబరి కిరణ్ కుమార్ గారు కానీ, అందరూ మంచి ఇదనమాట. కాదంబరి గారు నేను పోట్లాడుకునే సన్నివేశం అయితే అసలు నిజంగా పోట్లాడుకున్నట్టే ఉంటుంది నాకు ఇప్పటికి కూడా. ఎందుకంటే ఆయన కూడా అంత ఎమోషన్ ఇస్తాడు. మనం ఎదుటి వాడు అంత ఎమోషన్ ఇవ్వగలిగితేనే మనం సక్సెస్, మనం కూడా కరెక్ట్ చేయగలుగుతాం. అండ్ అందులో ఇంకొంచెం బెటర్ గా ఇవ్వడానికి కూడా ఉంటుంది మన డైలాగ్ పరంగా కానీ. కోలా రవికిరణ్ గారు దానికి డైలాగ్ రైటర్ అండ్ కోఆర్డినేటర్, దర్శకుడు ఏమో ఆయన ఉన్నారు వేరే ఆయన, కానీ చాలా బాగా మాకు కోఆర్డినేట్ చేసేవాళ్ళు. పక్కన డైలాగ్ చెప్పేవాడు ఆయన రవి గారు. ఎక్కడైనా మనం తప్పు పోతామేమో అని కానీ ఏదైనా సరే చెప్పబట్టి చేయగలిగాం. చెప్తున్నా కదా, ఆయన అంత బాగా మా ఆర్టిస్టులు అందరినీ ఎంకరేజ్ చేసేవాడు. పిల్లలు కూడా ఉన్నారు కదా అందులో మూవీలో, అందరినీ డైలాగ్ చెప్పి ఇట్ట రావాలని చెప్పేవాడు. మేము ఫాలో అప్ చేసేవాడు. సగం క్రెడిట్ అయింది దరిదాపుగా చెప్పంటే ఆ సినిమా సగం అంటే మేము చేసిన వేషాలకి వచ్చిన పేరుకి సగం అయిందే, మిగతా సగం ఏదైనా ఉంటే బాగా అంతే. అండ్ అక్కడ అందరితో అనుబంధం అది ఎలా ఉండేదండి, ఎస్పెషల్లీ విశ్వక్సేన్ గారితో కూడా? ఎందుకంటే ఆ రెండు ఫ్యామిలీస్ మధ్య కదా మాక్సిమం, అందులోనూ కరోనా టైం ఒకే దాంట్లో ఉండేవాళ్ళు. ఆయనతోనే అటు పక్కన కూర్చునేవాళ్ళం, ఇక్కడ జరుగుతుంటే మిషన్ జరుగుతుంది అటు కూర్చునేవాళ్ళం అంతే. అందరం కోఆర్డినేట్ చేసుకునే చేసాం, బాగుండేది. ఓకే. అండ్ అలానే విశ్వక్సేన్ గారి తర్వాత అట్లాగే స్వాతిముత్యం ఒకటి మెమరబుల్ అనమాట. నరేష్ గారితో చేయటం. నరేష్ గారు మరి మామూలు ఆర్టిస్ట్ కాదు, పెద్ద ఆర్టిస్టు. ఆయనకి అన్నగారిగా చేయటం, ఆయన కూడా చాలా కోఆపరేట్ చేశారు నేను ఆ వేషం చేయటం. ఎందుకంటే కొన్ని సీక్వెన్సుల్లో అరే ఒరే అంటే సహజంగా డైలాగ్ పరంగా ఉన్నా ఆయన పాపం అట్లా కాదండి, ఇది ఇక్కడ చెప్పండి, ఇట్లా చెప్పండి అని కూడా 2-3 సార్లు నాకు సలహా ఇచ్చి చెప్పించారు. మంచి ఈవెంట్, చిన్న ఈవెంట్, పడే ఈవెంట్, మెడలో గొలుసు అయిపోయి అబ్బాయి లేచి వెళ్ళిపోతాడు కదా హీరో గణేష్ గారు, లేచి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఒళ్ళో పడిపోతాను కదా, అట్లాంటప్పుడు చాలా హెల్ప్ఫుల్గా చాలా జాగ్రత్తగా చేయించారు నా చేత క్యారెక్టర్. అది ఒకటి నాకు చాలా ఇష్టమైన వేషం, స్వాతిముత్యం. ఎందుకంటే చాలా మంది అన్నారు బాగుంది క్యారెక్టర్. ఇప్పుడు మన అర్జున కళ్యాణంలో మీకు గుర్తున్న డైలాగ్ ఏదన్నా ఒకటి చెప్పగలుగుతారా? ఇదే ఉంది, మాకు మర్యాద ఒక్కటి సరిపోదు, మేము తెలంగాణ వాళ్ళం, మాకు మర్యాద ఒక్కటి సరిపోదు, మటన్ కూడా కావాలి, బోటీ కావాలి,
అది ఎందుకంటే అది మేము ఆ సినిమా చేసామంటే రవికిరణ్ గారేనండి కారు, మా అందరి చేత ఆయనే చేయించాడు, నిజంగా చెప్తున్నాను కదా. ఈ స్లాంగ్స్ కూడా అండి అసలు ఇమీడియట్ వేరియేషన్. ఇప్పుడు ఇందాక అంటే మీరు నేను మాట్లాడిన చదువుకున్న అంటే స్లాంగ్ ఫాలోయింగ్ అంటే నేను చదువుకున్నది ఇక్కడే, ఓకే నేను 65 నుంచి 70 దాకా ఇక్కడే చదువుకున్నాను. అయితే నేను ఆ భాష మొదటి నుంచి ఫాలో అప్ కాలేదు, కానీ మంచిగా అలవాటు ఉండే, మంచిగా అలవాటు ఉండే. పక్కన వాళ్ళంతా అదే మాట్లాడుతుండేవాళ్ళు. మాకు నల్లకుంట్లో ఉండేవాడు నేను, మాదిరెడ్డి సులోచన గారింటో నవలాల చేతులు ఉంది కదా, మాదిరెడ్డి సులోచన, ఆమె మా పెద్దక్క, గాడ్ ఇచ్చిన అక్కగారు మా ఫ్యామిలీకి. ఆమె ఇంట్లో ఉండేవాళ్ళం. వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు వస్తుండేవాళ్ళు. తర్వాత ఇక్కడ గొడవలు జరుగుతుండేవి, క్రికెట్ ఆడుతుండేవాళ్ళం, అంతా అది ఉండేది. అయితే అది ఉద్యోగిని కాబట్టి నేను ఉద్యోగం చేస్తూ మామూలుగా ఎంతవరకు ఉండాలో అంతవరకు నేర్చుకుంటూ వచ్చాను. మంచి పదాలన్నీ బాగా గుర్తే నాకు. ఆవిడ తరం మారింది అని చెప్పి ఒక నవల రాశారు. ఆ నవల్లో మొత్తం అసలు కంప్లీట్ స్లాంగ్ అనేది ఎలా ఉంటుందో తెలంగాణ స్లాంగ్ ఆవిడ చూపిస్తుంది అందులో. రెడ్డి సాబు వచ్చిండు, ఏంది రా రెడ్డి సాబు వచ్చిపోతున్నావు, ఏం మాట్లాడండి నీతో, డైలాగ్ ఇట్టనే ఉంటుంది అందులో. అసలు ఈ రకంగా ఇంకా మామూలుగా అయితే మీది చూస్తే ఆ సాఫ్ట్ క్యారెక్టర్ మాట్లాడే విధానం కూడా అదే తెలంగాణ స్లాంగ్ ఇంత ఇదిగా వస్తుంది మాట్లాడతారు అనుకోవడం కొంచెం ముందు ఇదిగా ఉంటుంది అంటే పాపం మనకి వాళ్ళు రవికిరణ్ గారు చెప్పేవాడు ఏదైనా తేడా ఉంటే నేనే చెప్పా, దాని తేడా నేను ఇదంతా చెప్పలేదు వాళ్ళకి. ఎవరన్నా చెప్పేవాళ్ళని పెట్టండి సార్, ఎక్కడ మేము పొరపాటు పలకొచ్చు, ఆ తప్పు దిద్దుతాడు అతను అంటే. పాపం రవికిరణ్ గారే చెప్పేవాడు ఏదన్నా ఉంటే తేడా మాకు. తర్వాత ఇప్పుడు ప్రేమ విమానం కూడా కంప్లీట్ తెలంగాణనే. ప్రేమ విమానం అది మంచి మూవీ, అందులో కూడా మన సంగీత్ శోభన్ గారి హీరో, సంతోష్ శోభన్ గారి బ్రదర్, బాగుంటుంది మూవీ. తర్వాత ఇప్పుడు ఈ నెల 28న రిలీజ్ కాబోతోంది కిరణ్ అబ్బవరం గారి రూల్స్ రంజన్. అందులో వేషం కూడా మీరు చూసిన తర్వాత ఇంకా ఫన్ గా ఉంటుంది. ఇది రెండోసారి అనుకున్నాను కిరణ్ అబ్బవరం గారి. అవునండి, సమ్మతమే తర్వాత ఇది చాలా బాగా చేశారు ఆయన, మంచి వేషం. నాది కూడా అంటే సీన్స్ ఉంటాయి, 4-5 సీన్స్ 6 సీన్స్ ఉన్నాయి. ఆయన ఫాదర్గా చేశాను, బాగుంటుంది, మంచి కామెడీ ఉంటుంది, టైమింగ్ ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు బాగా మీరు. కానీ అంటే మిమ్మల్ని చూస్తే ఫస్ట్ ఇలాగా ఈ క్యారెక్టర్లు ఏమి మైండ్లో పెట్టుకోకుండా మామూలుగా చూస్తే కొంచెం ఎమోషనల్ క్యారెక్టర్స్ ఎక్కువగా ఇవ్వచ్చు అన్న ఇది ఉంటుంది మిమ్మల్ని చూడగానే ఇంపాక్ట్ అది. కానీ మీరు అందరిని ఇలా సర్ప్రైజ్ చేశారనమాట, అటు కామెడీ కూడా చేస్తూ. మేము నాటకాలు నేర్చుకునేటప్పుడు ఎట్లా ఉంటుందంటే హాస్యవేషం నేర్పాలి, హీరోయిన్కి క్యారెక్టర్ని అర్థమయ్యేటట్టు చెప్పాలి, డైలాగ్ ఎక్కడ ఫండమెంటల్స్ తెలియకపోతే చెప్తూ మేమే నేర్పేవాడు, నేను నేర్పేవాడు. మరి అట్లాగే తండ్రి వేషానికి నేర్పాలి. ఈ ఇన్ని వేషాలు నేర్పడంలో ఆటోమేటిక్గా కొంత నాకు అలవాటైపోయాను. తండ్రి వేషానికి వాయిస్ ఎలా ఉంటుంది, కొడుకు వేషానికి వాయిస్ ఎలా ఉంటుంది, ఆ వాయిస్ చేంజ్ ఓవరు. ఇప్పుడు మనం మామూలుగా ఒక 20 అందులో మర్చిపోయాను నేను చెప్పడం, శ్రవ్య నాటకాలు కూడా నేను ఎక్కువ చేశాను. ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ విజయవాడ, వాళ్ళ దగ్గర కూడా నేను ఎక్కువ నేర్చుకున్నాను. ఇట్లా ఒక వాయిస్ని మనం ఎలా చెప్పుకోవాలి, ఎలా రావాలి, ఎంత దాని పరిమితి ఏంటి, ఇట్లా కోకా సంజీవరావు గారి దగ్గర, చివుకుల రామ్మోహన్ రావు గారు, నండూరు సుబ్బారావు గారు, ఉషశ్రీ గారు, వాళ్ళందరి నాటకాలు చేశాను. మన ఇప్పుడు ఈయన ఉన్నారు కదా ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు నాన్నగారు శ్రీకాంత్ శర్మ గారు అని సంస్కృత నాటకాలు రాసేవారు ఆల్ ఇండియా రేడియో. ఆ సంస్కృతంలో ఉన్న నాటకాలు కూడా నేనే చేయాల్సి వచ్చేది. ఇప్పుడు భారవి నాటకం ఉంది కదా, భారవి నాటకం సంస్కృతంలో రాశారు ఆయన. ఆ సంస్కృతం నాటకాన్ని తెలుగు చేత చేస్తారు, అది కాంపిటీషన్స్కి పంపడానికి. అట్లాంటివన్నీ నా చేత చేయించేవాళ్ళు. ఎక్కువ నాటకాలు చేశాను ఆల్ ఇండియా రేడియోలో కూడా. దానివల్ల ఏంటంటే మనకి వాయిస్ మనం ఎలా కంట్రోల్ చేసుకొని చెప్పటం అనేది వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటాం. మరి అయితే ఇక్కడ అంటే దీని తర్వాత వీటన్నిటి ఇలాంటి ప్రాక్టీసుల తర్వాత ఎక్కడన్నా ఒకసారి ఈ డబ్బింగ్ కూడా ట్రై చేద్దాం అని ఎప్పుడు అనిపించలేదా సార్ మీకు? నేను 95లో ఇక్కడికి వచ్చినప్పుడు నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కార్డు ఉంది నాకు, చేరాను. కానీ నాకు ఎక్కువ నటన మీదే ఉండేది.
నటన మీద ఉంటే తర్వాత వాళ్ళు ఈ అప్గ్రేడ్ ఏదో చేసుకుంటూ ఏంటి మరి మీరు ఇందులో ఉంటారా అంటే వాళ్ళు పిలిచినప్పుడు వెళ్తూ ఉండాలి కదా మనం. అంటే నాకు వద్దులేండి సార్, నేను ఆర్టిస్ట్గా ఉంటాలేండి అని చెప్పి నా సభ్యత్వాన్ని నేను వదిలేసుకున్నాను. ఓకే. సో అంటే అప్పుడు డబ్బింగ్స్ అవి చెప్పేవాళ్ళు అండి మీరు? తర్వాత కూడా చెప్పాను. ఓకే ఓకే. ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఓ ఇప్పుడు మన తమిళ జేపీ గారికి నేనే చెప్తాను డబ్బింగ్. 3 సినిమాల్లో చెప్పాను నేను. మన కృష్ణ విందా విహారీ, కృష్ణ విందా విహారీ, అందులో ఆయన అగ్రహారికుడు కదా, హీరో ఫాదర్ గారు, నాగశౌర్య గారి ఫాదర్, ఆయనకి నేనే డబ్బింగ్ చెప్పాను. తర్వాత బాబు బంగారం, బాబు బంగారంలో మన హీరోయిన్ గారి ఫాదర్ కదా ఆయనకి నేనే చెప్పాను. అట్లా ఎక్కడన్నా ఏదైనా క్యారెక్టర్ తర్వాత సార్ మూవీ వచ్చింది కదా ధనుష్ గారిది, ఆయన వెంకీ గారు పాపం డైరెక్టర్ గారు ఆ ఫాదర్ వేషన్ నా చేసి చేయించాలని చాలా నా మీద కాన్ఫిడెంట్తో ట్రై చేశారు. నా బ్యాడ్ లక్, డేట్లు అడ్జస్ట్ కాలేదు. అయ్యో. కానీ ఆయన నా మీద అభిమానంతోనూ ప్రేమతోనూ అది గుర్తుపెట్టుకొని డబ్బింగ్ అయినా సరే రమణ గారి చేత చెప్పించాలని చెప్పి ఆ క్యారెక్టర్కి నా చేత డబ్బింగ్ చెప్పించారు. సార్లో మన ధనుష్ గారి ఫాదర్గా, లేకపోతే ధనుష్ గారి ఫాదర్గా మిస్ అయిపోయాననే బాధ మాత్రం ఉండేది. అవును, పోన్లండి కొంత తీరిందనుకో, కొంత రిలీఫ్ ఇచ్చారు ఆయనే పాపం. మళ్ళీ అదే కనీసం గొంతన్న వినిపించింది. అలా ఎక్కడన్నా అవకాశం వచ్చి మంచి వేషం చెప్పాలంటే చెప్తాను. అంటే ఇంకా ఓల్డ్ వాయిస్ చెప్పాలన్నా కూడా నేను చెప్తాను. చెప్పలేదు. అంటే మాడ్యులేషన్ అది ఎలా ఉంటుంది ఏంటి? చూడమ్మా, తల్లి లేని పిల్లవని నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి ఇంతదాన్ని చేశాం. ఇవాళ నువ్వు పెద్దదానం అయిపోయి నీ దారిని నువ్వు ఏదో ఉద్యోగానికి వెళ్ళిపోతానంటున్నావు. మా ఇద్దరు రాతలు ఎలా రాసి పెట్టుంటే ఎలా జరుగుతాయి. ఎక్కడున్నాను సుఖంగా ఉంటే చాలమ్మా. ఇలా వస్తాయి కొన్ని. గ్రేట్ సార్, చాలా బాగా చెప్పారు. అంటే మనం చెప్పుకోవటంలో అంటే ఇప్పుడు మనం సహజంగా ఒక తల్లితో మాట్లాడుతున్నాం అనుకోండి, ఒక 30 ఏళ్ల వయసు పిల్లడితో, అప్పుడు కొంచెం వాయిస్ని తగ్గించుకొని అమ్మా అమ్మా ఎక్కడున్నావే, అమ్మా రామ్మా, ఇలా వస్తుంది వాయిస్. సార్ దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయగలుగుతారా ప్లీజ్? వాస్తవంగా నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చా, అంతే తప్ప వేరే కాదు. అందుకని అట్లా వాయిస్ తర్వాత మనం ఏదైనా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కూడా మహమ్మడియన్స్ స్లాంగ్ కూడా చెప్పాలి అన్నప్పుడు మేము మా ఊళ్ళో నాటకాలలో కూడా నేను ఎక్కువ సాయిబు క్యారెక్టర్లు వేసేవాళ్ళం. అంటే ఆ డైలాగ్ ఉంటే నేను ఈజీగా చెప్పేసేస్తాను, డౌట్ లేదు. అది మైండ్లో ఫిక్సేషన్ లేదు కాబట్టి కొంచెం నాకు మీ టైం కిల్ చేయటం నాకు చెప్తున్నా. అందుకని ఉన్నాను తప్ప ముసలి వేషాలు చెప్పడం అట్లాగే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఒక మధ్య వయస్కుల మధ్య వయస్కుడు అయినా అంతే. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చెప్పేటప్పుడు మనం కొన్ని వేషాలు చేయాలన్నా కూడా ఇలా పెట్టి చెప్పేయచ్చు. అది కాదురా సొంత, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, పాఠం సరిగ్గా చదువుకోరా అని. పాఠం చదవడం రాదు కానీ తింటావు, సిగ్గులు ఎదురా నీకు, ఇలా వస్తాయి కొన్ని. దానికి ఇలా నేను అలవాటు చేసుకున్నాను. అలా లేకుండా అయినా చెప్తారు. క్యారెక్టర్లో చూపించాల్సి వచ్చినప్పుడు కూడా అలా నాటకం చేసిన సందర్భాలు ఉన్నాయి మేము చిన్నతనం నుంచి. అసలు ఎంత గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాటకమే ఎక్స్పీరియన్స్, వేరే ఏం లేదంటే నాటకం ఎక్స్పీరియన్స్ అనే కన్నా మనకు నేర్పిన గురువుల ఎక్స్పీరియన్స్ మనం వంట పట్టించుకుంటూ ఉంటే సరిపోతుంది. అట్లాగే వీరపాండ్య కట్టపురం నాకు ఒక నాటకం చేశాడు మా డైరెక్టర్ గారు ఒక ఆయన డైలాగ్ చెప్పబోయే అంటే ఆ వీరపాండ్య కట్టపురంలో ఒకసారి ఏంటంటే మెయిన్ వేషం వేసి ఆయన రెడ్డి గారు, ఆర్టీసీ రెడ్డి గారు ఉండేవాడు తెనాలి. ఆయన ఏదో కారణాల వల్ల ఆగాల్సి వస్తే నేను వేయాల్సి వచ్చింది. ఆ వేషం వేయాల్సి వచ్చినప్పుడు సార్ రోజు రిహార్సల్ చేస్తున్నాం కాబట్టి డైలాగ్స్ అని వచ్చి 3 సీన్లు 4 సీన్లు ఉండేవి చేసేవాళ్ళం. అందులో ఒక డైలాగ్ ఉండేది, కప్పం కప్పం కప్పం, ఎందుకు కట్టాలి, ఎవరికి కట్టాలి రా కప్పం, ఈ గడ్డపై పుట్టావా, ఈ గడ్డపై పెరిగావా, వడలు విరిచి ఒదిగావా, శ్రమించి పొదిగావా,
మధ్య నీకెందుకు కట్టాలిట కప్పం, వర్తకారికే వచ్చావు, నీచంగా వర్తించావు, హీనంగా ప్రవర్తించావు, కలలు కన్నావు, వలలు పన్నావు, భారతాంబనే బలిగొన్నావు, ఇంకా ఏం కావాలి నీకు? కోటలు కట్టావు, పేటలు పెట్టావు, వంతులు వేశావు, గొంతులు కోశావు, ఇంకా ఏంటి నీ పేరాశ? నీకు 100 ఏళ్ళు నిండితేనే 6 ఏళ్ల కప్పం అడుగు అంటాడు సహజంగా. బేస్ వాయిస్ అంటే ఇంకా తీసుకోవాలి మనం. ఒక్కోసారి అంటే ఎందుకంటే మైకులు ఒక్కో చోట లాగే ఉంటాయి, ఒక్కొక్క చోట పనిచేయను ఉంటాయి. ఒకవేళ అలా లాగకపోయినా కూడా మనం త్రో చేయగలిగే శక్తి మనలో ఉండాలి. అట్లాగే సోషల్ డ్రామాలు మా అబ్బాయి ఆడిచ్చిన నాటకాల్లో కూడా మంచి మంచి డైలాగులు ఉండే. అయితే నేను ప్రిపేర్ అవ్వలేదు, ఈసారి ఇంకెప్పుడన్నా ఉంటే నేను ఒక రోజు ప్రిపేర్. కానీ ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సార్. అంటే మీ అబ్బాయి డైరెక్ట్ చేసేటటువంటి నాటకాల్లో మీరు యాక్ట్ చేయటం నేను చేశాను. ఎందుకు చేశాను అంటే నాకు ఒక నాటకం రిహార్సల్ చేసి పాలకొల్లు ఆడాల్సి వచ్చినప్పుడు, నేర్పుతున్నప్పుడు వీళ్ళు నుంచొని నిన్న అక్కడ అటు తిరగమన్నారు కదా, ఇక్కడ ఇటు తిరగమన్నారు కదా అని చెప్పుకొస్తున్నాడు. గమనించాను, ఓహో ఇతనిలో ఇంట్రెస్ట్ ఉందనుకున్నాను. మరి మనం కుర్రవాళ్ళని ముందుకు నెట్టకపోతే, ఇప్పుడు పెద్దవాళ్ళని చెప్తాం మాటలు ఏమని, యువత ముందుకు రావాలి, యువత ముందుకు వస్తే మేమంతా కూడా విశ్రాంతి తీసుకుంటామని, కానీ ఎవరు ఇవ్వం. సహజం ఇది. ఎందుకంటే మాలోనూ దుగ్ధం ఉంటుంది, కాంక్ష ఉంటుంది, స్వార్థం ఉంటుంది. అట్లా కాదని చెప్పి నేను ఇక అతన్ని ఎత్తిన పెట్టి అతని చేత ఆర్గనైజ్ చేయిస్తూ, కథ అతని చేతే చేయిస్తూ, నాకు నచ్చలేదు ఇది. ఒక కథ రాశాడు, అది నచ్చల, ఇతను రాయలే వేరేవాడు రాసిస్తే నాకు నచ్చల, హాస్యం మార్చాడు, ఇంకో వెర్షన్ మార్చాడు, 3వ వెర్షన్ బాగుంది, ఓకే చేసాం, ఆడాం. నాటిక బాగా సక్సెస్ అయింది. తక్కువ ప్రదర్శనలో వాడాం, ఎందుకంటే దాని టైటిలే అదిరిపోయేటట్లు, గొడుగు లోపల వాన. గొడుగు లోపల వాన. ఓకే, గొడుగుండగా గొడుగు లోపల వాన ఏంటి అంటే గొడుగు లోపల వాన, అదే కాన్సెప్ట్. ఆల్ ఇండియా రేడియోలో కూడా వాళ్ళు వెంటనే మేము ప్రదర్శించాము. విజయవాడ సుమధుర, ఇందాక విజయవాడ వాళ్ళు సన్మానం కూడా చేశారని చెప్పాను కదా, సుమధుర వాళ్ళ దాంట్లో మేము ప్రదర్శించాము. వెంటనే పాపం ఆల్ ఇండియా రేడియో వాళ్ళు రికార్డ్ చేసుకుని టెలికాస్ట్ చేశాడు. ఎయిడ్స్ మీద. ఓకే, ఎయిడ్స్ మీద అనమాట. మంచి కాన్సెప్ట్. ఇప్పుడైతే లేవు అనుకుంటాను కదా, మాక్సిమం తగ్గిపోయాయి తగ్గిపోయి. ఇప్పుడు సంగతి కాదు, నేను చెప్పింది మీకు బిగినింగ్ 2008, 2009లో. అప్పట్లోనే ఇంకా అప్పట్లోనే వాడు అంటే అంత మార్చుకునేవాడు. మంచి వాళ్ళు మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నాకన్నా ఎక్కువే. అంటే ఈ థియేటర్ ప్లేస్ ఇవన్నీ తగ్గిపోయే టైం పీరియడ్ ఎప్పుడు సార్? అది ఎప్పుడు వచ్చింది ఈ థియేటర్ ప్లేస్? ఆడియటం ఏం తగ్గల. ఈ సంవత్సరం, కిందటి సంవత్సరం ఈ కరోనా వల్ల అయితే 2 సంవత్సరాలు ఏ ఆర్టిస్టు, నాటకాల ఆర్టిస్టులు పాపం జరుగుబాటు తగ్గింది. అప్పుడు ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ఈ పెద్ద ఆర్టిస్టులు కానీ, ఈ నాటక పోషక సంస్థలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ కలిసి కొంత డబ్బు పోగు చేసి ప్రతి నెల ఒక 3,000 అంటే ఎవరి శక్తి కొద్ది వాళ్ళు బాగా పూర్ అండ్ నీడ్, నాటకం మీదే వీళ్ళు బ్రతుకుతారు అన్న వాళ్ళకి హెల్ప్ చేశారు. మన తెనాలి తరఫున కళల కాణాచి మన సాయి మాధవ్ గారు అయితే నేను చెప్పలేను, చాలా ఖర్చు పెట్టారు ఆయన. ఇంత అని నేను చెప్పలేను, కానీ దరిదాపు 700 కుటుంబాలు ఉన్నాయి మా తెనాల్లో నాటకం మీద ఆధారపడి బతికేవాళ్ళు. టెక్నీషియన్స్ కానీ, మేకప్ మెన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, మరి అందరికీ జరుగుబాటు ఉండదుగా. ఏదో నాకంటే 2 ఎకరాల పొలం ఉంటుంది కాబట్టి తిండి గింజలు ఉంటాయి, ఉల్లిపాయ పచ్చడి వేసుకొని నేను తింటాం అనుకుంటాం. లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? మరి వాళ్ళందరికీ ప్రతి నెల ప్రొవిజన్స్ అని, మందులని ఎన్ని తెచ్చి ఇచ్చాడు ఆ మహానుభావుడు. చాలా పంచాడు, చాలా ఖర్చు పెట్టాడు, మ్యాక్సిమం సర్వీస్ చేశాడు ఆయన. అంతే తప్ప ఇప్పుడు మళ్ళీ రొటీన్లో పడ్డారు. కొంచెం ప్రదర్శనలు జరుగుతున్నాయి, పర్వాలేదు, కళాకారులు బాగానే ఉన్నాం. సార్, మీకు ఎప్పుడైనా కోపం వచ్చిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా ఈ షూటింగ్ ప్రాసెస్ వాటిల్లో? అంటే మీరు ఈ పేర్లు ఇవి ప్రస్తావించకపోయిన ఏదన్నా సందర్భంలో కొన్ని నాకు షూటింగుల్లో కానీ సన్నివేశాల్లో కానీ కోపం రాదమ్మా. నాకు కోపం వస్తే మా ఇంట్లోనే వస్తుంది, ఇంట్లోనే. నాకు బయట కోపం రాదు. ఎందుకంటే అది మొదటి నుంచి నేను చేసే ప్రొఫెషన్ రీచ్ అలవాటు చేసుకున్నది. ఇప్పుడు కోపం పెదవికి చేయటంటారు, అర్థమైంది. మనం చేసే వృత్తి అంతా కూడా ప్రజా సంబంధమైనటువంటి వృత్తి బిగినింగ్ నుంచి. ఆయన కష్టం చెప్పుకుందామని వచ్చాడు అనుకోండి, నేను అడిచాను అనుకోండి, ఉపయోగం ఏంటి? ఇప్పుడు నువ్వు ఆ రోజు మా పెద్ద అబ్బాయికి ఎకరం రాసి ఇచ్చే బాబాయ్ అన్నావు, రాసి ఇచ్చేసాను, ఇవాళ అన్నం కూడా పెడతలేదయ్యా,
ఇప్పుడు నువ్వేం చెప్తావు చెప్పు అని అటు పోట్లాడటానికి వచ్చాడు ఆ రైతు. నిజమే బాబాయ్ మరి పొరపాటు జరిగింది మరి అంటే ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, ఎకరం అది రద్దు చేయమంటాడు. నిజమే రద్దు చేస్తాం, మళ్ళీ అది రద్దు చేయాలంటే ఈ బాధ ఉంది ఇది ఉందని మనం సర్ది చెప్పి వాడిని పిలిపించారా నాన్నకి అన్నం పెడతలేదు ఎందుకు గొడవ చేస్తున్నాడు అని నాన్న ఏదో రకంగా సర్దండాని ఇద్దరు పెద్ద మనుషుల్ని పిలిపించి కూర్చోబెట్టి మనం సఖ్యత చేసేటప్పుడు ఇంక మనం కోపం తెచ్చుకునే సన్నివేశాలు తక్కువ ఉంటాయి. అందుకని ఏంటి మా కోపం అంటూ ఉంటే అది ఇంట్లోనే ఉంటుంది, ఇక బయట ఉండదు, బయట ఉండటానికి వీల్లేదు. తహసీల్దార్ గారి మీద అరవలేం విషయం, ఆఫీసులో అరుచుకోలేం, ఎవరి మీద అరుస్తాం ఇంట్లోనే అంతే. అందుకని ఇప్పుడైనా అంతే, ఇప్పుడైనా అయినా అంత ఇబ్బంది పడే సన్నివేశం నాకు ఎప్పుడు రాలేదు. ఎప్పుడన్నా ఎక్కడ వస్తుందంటే మన నాటకం పాపం మా మిస్సెస్ ఎక్కువ సర్వీస్ చేశారు నాటకాలకి. అదే ఇవాళ మేమంతా ఇలా ఉన్నామంటే ఆవిడ సర్వీస్ ఎక్కువ వస్తుందా. ఇప్పుడు నేను ఇటు జాబ్ చేసి వచ్చి నేను కాకినాడ వెళ్ళాలి నాటకం ఆడడానికి. గౌతమి 9:15కి 9ంటికి నేను స్టేషన్కి వచ్చేవాడిని. తన ఇంటి దగ్గర నుంచి వచ్చి ఆ సూట్ కేసు ఇచ్చి ఈ సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోయాడు. అట్లా ఎన్నోసార్లు వాడికైనా అంతే, మా అబ్బాయికైనా అంతే. ఇప్పుడు రేపు వాడికి షూటింగ్ ఉంది, ఇప్పుడు ఉంటా ఉన్నాడు. రాత్రి నిన్న వచ్చాడు, నిన్న షూటింగ్ చేశాడు. మన రాత్రి వచ్చాడు, నిన్న షూటింగ్ చేశాడు. ఇవాళ రిలాక్స్ అయ్యాడు. రేపు పొద్దున షూటింగ్ ఉంది, రేపు రాత్రికి బయలుదేరతాడు, తెనాలి వెళ్ళిపోతాడు. ఎల్లుండి పొద్దున స్క్రూట్ని ఇవ్వాలి, నంది పోటీలు పెట్టారు కాంపిటీషన్స్, స్క్రూట్ని ఇవ్వాలి, గమ్యస్థానాల వైపు అని నాటికే. అది అట్లానే ఉండదు జీవితం అంతా. అయితే బ్రతిమాడుకుంటాం మేము కూడా. ఒకవేళ మనకి షూటింగ్ డేట్ పడుతుంది అట్లా చాలా షూటింగ్లు చాలా వదులుకున్న సందర్భాలు ఉన్నాయి పాపం వాడు కూడా. అయితే ఎక్కువ మంది పాపం కన్సిడర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మనకి, దర్శకులు కానీ మేనేజర్స్ కానీ. ఎందుకంటే ఈ రెండు వృత్తుల్లో నిక్కుకు రావడం అంటే చాలా కష్టం. ఇటు కానీ టీవీ మీడియా కానీ సినిమా మీడియాలో కానీ ఉంటే వాళ్ళు అడ్జస్ట్ చేయబట్టే మనం బయటికి వెళ్ళి చేసి రాగలుగుతాం. అంతేగాని అడ్జస్ట్మెంట్ లేదు అన్నప్పుడు మనం చేయలేము, ఏమీ చేయలేము. ఈ రకంగా నిజ జీవితంలో ఒక పెదరాయుడు పాత్ర పోషించారు మీరు చెప్పాలంటే. అంటే 18 గంటలు పని చేశాను, 18 hours వర్క్ చేశాను. నేను వాస్తవంగా రిలాక్స్ అయ్యాను అని చెప్పాలంటే మీకు మిడిల్ క్లాస్ మీడియస్ తర్వాతే. ఓకే, అప్పటి నుంచి ఒక రిటైర్మెంట్ లైఫ్ లాగా. అంటే ఎందుకంటే ఆ సంవత్సరం కూడా నాటకాలు ఆడాను. 2020, 2021, 22 జనవరిలో కూడా ఆడాను ఇక్కడ మన వనస్థలపురంలో. ఇప్పుడే కొంచెం మా అబ్బాయే ఇక మీరు అయిపోండి, మీకు డేట్లు ఇబ్బంది అవుతుంది, మీ డేట్ ఖాళీ ఉందా అంటే నేను చెప్పుకోవాల్సి వస్తుంది. సార్ నన్ను ఎర్లీగా వదిలిపెట్టండి, కాస్త ఇవాళ ప్రదర్శన ఉందంటే మరి వాళ్ళు ఒక్కోసారి వదిలిపెట్టలేని పరిస్థితి ఉంటుంది. హీరో గారితో ఉంటుంది, లేదా ఆ అమ్మాయి మళ్ళీ బొంబాయి వెళ్ళిపోవాల్సి ఉంటుంది, బెంగళూరు వెళ్ళాల్సి ఉంటుంది హీరోయిన్ గారు. అందుకని నేను ఆగాను. వాడు కంటిన్యూ చేశాడు, వాడు కూడా ఆపేస్తున్నాడు, మెల్లిగా తగ్గుతాడు ఇక. ఎందుకంటే ఇటు కాస్త పని పెరిగిన దాన్ని బట్టి ఆగిపోతాడు సినిమాల వైపు. అంతే. సరే, ఇప్పుడు మనకి మూవీ అనగానే డెఫినెట్లీ అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్టులతో కూడా చాలా మందితో కలిసి పని చేయాల్సి ఉంటుంది. మరి అలాంటి సందర్భాలలో ఈ లాంగ్వేజ్ దీని మీద అంటే రియాక్షన్స్ అది ఫస్ట్లో ఏమన్నా మీకు కొద్దిగా ఇబ్బంది లాంటిది ఏమి అవ్వలేదండి? అంటే ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఒక్కొక్కసారి వేరే లాంగ్వేజ్లో చెప్తూ ఉంటారు, ఇంకొకసారి ఏంటంటే జస్ట్ అలా పెదాలు కదులుతారని కూడా వింటూ ఉంటాము. ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. వాస్తవంగా చెప్పాలంటే ఇవన్నీ ఇప్పుడు నాటకంలో కూడా ఒక్కొక్కసారి ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఆర్టిస్ట్ ఆ కార్నర్లో నుంచొని చెప్తుంటాడు, మనకి కార్నర్ దాకా వినపడదు ఒక్కోసారి డైలాగ్, కానీ మన టైమింగ్లో మనం వెళ్ళిపోవాలి. ఒకవేళ అతను ఏదన్నా ఉన్నా కూడా అతను ఆపుకుంటాడు అప్పుడు నాటకంలో. కానీ ఇక్కడ ఏంటంటే ఆ ఓవర్టేకింగ్ లేకుండా అవతల ఆర్టిస్టు ఎక్కడ ఫినిష్ చేస్తున్నాడో ఒక ఆంగికం పెట్టుకుంటాం మూవీస్లో. మూమెంట్లో అతని మూమెంట్లో అప్పుడు అతన్ని ఇటు తిరుగుతాడు, అది తిరిగినప్పుడు మన డైలాగ్ చెప్తాం, అది తెలిసినా తెలియకపోయి. అట్లా డైరెక్టర్స్ కూడా మనకి మీరు ఈ టైంలో మీరు టేక్ ఆఫ్ చేసుకోండి అని చెప్తారు. మనకి ఆ కోఆపరేషన్ ఉంటుంది. అవతల ఆర్టిస్ట్ కూడా చెప్తారు, లాంగ్వేజ్ కనుక మీకు తెలియకపోయేటైతే ఇక్కడ నేను ఇలా మూమెంట్ ఇస్తాను, ఆ మూమెంట్ కాగానే మీరు స్టార్ట్ చేయండి అని. అట్లా మనం చేసేస్తాం, ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అది దర్శకులు కో డైరెక్టర్స్ వాళ్ళు మనకు ఆ సహాయం సహకారం బాగా అందిస్తారు ఆర్టిస్ట్.
ఇంకా ఇంకా భాష వచ్చిన వాళ్ళతో చేస్తే ఇంకా అసలు ఇంకా ఏది సమస్య లేదు, మొత్తం అంతా అర్థం అయిపోతూ ఉంటుంది. మన లాంగ్వేజ్ కూడా అవతల వాళ్ళకి రాదు కదా. అవును అవును, అది కూడా దాన్ని కూడా వాళ్ళు కూడా ఇది అర్థం అడుగుతారు. నా ఫినిషింగ్ ఇలా ఉంటుంది సార్, నేను ఇలా అంటాను, మాట్లాడమే అని అన్నాక మీరు చెప్పండి అంటే చెప్తాడు. ఓకే, అది అట్లా. సో అలాగా అది కోఆర్డినేషన్. అంతే అంతే. అండ్ సో అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోవచ్చు సార్ మీది? ఇప్పుడు ఒక 6 రిలీజ్ కావాల్సినవి ఉన్నాయమ్మా. ఒక 6 ప్రాజెక్టులు చేస్తున్నాను ఆన్లైన్. 6 రిలీజ్ కి ఉన్నాయి, ఇంకా 6 చేస్తూ ఉన్నారు. సరే, ఈ రకంగా చూసుకుంటే మొత్తానికి బాగా బిజీగా ఉన్నారని అనుకోవచ్చు. బిజీగానే ఉన్నాను, పర్లేదు, మీ అందరి ఆశీస్సులు. సార్ అయితే మీతో మాట్లాడిన తర్వాత అది ఆర్టిస్ట్గా నేను మిమ్మల్ని స్క్రీన్ మీద, సరే ఇప్పుడు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న సినిమాలలో వీటిలంతా కూడా చూసాను, కానీ అంతకుముందు మీ జర్నీ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అసలు బల్గం మూవీలో మీరు కూడా ఉండుంటే చాలా బాగుండేదే అని అనిపించింది నాకు. అనిపిస్తుంది, తప్పేం లేదు. కానీ అద్భుతమైన సినిమా తీశారు, అది చూడగలగటం కూడా ఒక అదృష్టమే. అందులో చేయటం కన్నా కూడా చూడటమే అదృష్టంగా భావించాను నేను థియేటర్కి వెళ్ళే చూశాను, నేను మా ఆవిడ ఇద్దరం. చాలా బాగా తీశాడు. ఎందుకంటే సాంప్రదాయాల్లో ఎక్కడైనా చిన్న చిన్న తేడాలు ఉంటాయి తప్ప సంప్రదాయం అనేది ఎక్కడైనా ఒకటే ఉంటుంది మనకి 2 రాష్ట్రాల్లో. నేను ఆ సినిమా చూసి కంటతడి చాలా సన్నివేశాల్లో పెట్టుకున్నా. అందులో మాకు ఎక్కువ ఉంటుంది కాబట్టి జన్మరీత్యా అద్భుతమైన సినిమా తీశారు. నేను చూడడమే అదృష్టం అనుకున్నా, చేయలేకపోయినా. బాధ ఉండొచ్చు ఉంటే, అయితే నేనేమి దాని గురించి ఆలోచించలేదు ఎప్పుడు. ఓకే, చూసే చాలా సంతోషపడ్డారు. మంచి సినిమా, సూపర్ గా తీశారు, చాలా బాగుంది. తీసిన వారు, దానికి పెట్టుబడి పెట్టిన వారు, తీయించిన వారు, తీసినటువంటి మన కుర్రాడు, అందరూ కూడా, అందులో నటించిన వాళ్ళు అందరూ కూడా అదృష్టం. కానీ ఇక్కడ చూస్తున్నంత సేపు మీకు అనిపించలేదండి లోపల ఎక్కడ ఇది నేను చేసుంటే బాగుండేది? నేను అసలు ఏం ఉండదు తల్లి నాకు, ఎందుకంటే కథలో ఇమ్మెర్స్ అయిపోతాను. ఇప్పటికి కూడా సినిమా వెళ్తే నేను చేశానని చూడను, కథగానే చూస్తాను. నేను చిన్నప్పటి నుంచి కథలు చదవటం అలవాటు. ఆంటీ దగ్గర ఉండేవాడిని నేను, మాదిరెడ్డి సులోచన గారి దగ్గర. ఆవిడ నవల్లో ఆవిడ పోస్ట్ చేసిరారా అని చెప్పి 10 రూపాయలు ఇచ్చేది. 6 రూపాయలు అప్పుడు రిజిస్టర్డ్ పోస్ట్, పోతే 4 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టుకోవడానికి ఉంచుకోరా అనేది. అట్లాగే ఆవిడ స్క్రిప్టులు చదవటం, ఆవిడ కథలు చదవటం, ఆవిడ నవలలు చదవటం, మిగతా వాళ్ళవి కూడా చదవటం, చాలామందివి చదివాను నేను. చదువుతూ ఉంటాను అంతే ఆ కథలు అవన్నీ, అంతే తప్ప ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ నాకు, అంతే తప్ప ఇది నేనా అది మీరా అనేది అసలు ఆలోచన మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఓకే ఓకే. అండ్ అలానే మొన్న మనకి నేషనల్ అవార్డ్స్ ప్రకటించిన తర్వాత, సో చాలా ఏళ్ల తర్వాత, అంటే 69 ఏళ్ల తర్వాత మన అల్లు అర్జున్ గారికి బెస్ట్ హీరోగా రావడం జరిగింది. విషయం తెలియదు, వాస్తవం చెప్పాలంటే చాలా ఆనందపడ్డా నేను. ఎందుకంటే నా లెక్కలో నేను 70 years అనుకున్నా దాదాపుగా, ఇంకా 69 అనేది నాకు తెలియదు. అది రావటం అనేది మన జాతికి గొప్పదనం, తెలుగు జాతికి గర్వకారణం. ఎందుకంటే ఇప్పుడు నేను దరిదాపుగా నేషనల్ కాంపిటీషన్స్ అని చాలా డ్రామాలకు వెళ్ళి ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చేటప్పుడు నాకు కూడా దరిదాపు చాలా ఉత్తమ నటుడు అవార్డ్స్ ఉన్నాయి థియేటర్లో. చాలా గందరగోళాలు జరుగుతాయి. గందరగోళాలు అంటే వాడికి ఎందుకు ఇచ్చారు, వీడికి ఎందుకు ఇవ్వలేదు, వీడికి ఎందుకు ఇచ్చారు, వాడికి ఎందుకు ఇవ్వలేదంటే, మా పెద్దవాళ్ళు అందరూ అంటే చాట శ్రీరాములు గారు కానీ ప్రొఫెసర్స్ అన్నమాట, వాళ్ళందరూ మాట చెప్పేవాళ్ళు, నవరసాల్లో మినిమం 6 రసాలు వాడు పోషించగలిగి ఉండాలి అని. పుష్ప సినిమా చూశాను, ఆయన 6 రసాలు అద్భుతంగా పోషించగలిగారు. జస్టిస్ అది, అంటే నేను అర్హత చెప్పటానికి అట్లా అనుకోకూడదు, ఇది నా ఇన్నర్ ఒపీనియన్ చెప్తున్నా. అంటే ఇతరులకు బాధ కలగొచ్చది, నేను నొప్పించుంటే నేను క్షమార్హుణ్ణి. ఆయన మాత్రం అద్భుతంగా చేశారు, ఆయన అర్హుడు దానికి. మరి మన జాతికి అది గర్వకారణం ఆయనకి రావటం. ఇన్నేళ్ల తర్వాత ఆయన సాధించినందుకు ఆయన పేరు చిరస్థాయిగా మన చరిత్రలో ఉంటుంది. అలా థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైంకి చాలా విషయాలు మాతో పంచుకున్నారు. అండ్ అలానే నెక్స్ట్ ఇందాక మీరు చెప్పినట్టు అసలు 6 ప్రాజెక్ట్స్ రిలీజ్కి రెడీగా ఉన్నాయి, 6 ప్రాజెక్ట్స్ షూటింగ్కి ఉన్నాయి. ఎల్లప్పుడూ ఇలానే ఇంకా మంచి మంచి పాత్రలతోటి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అలాగేనమ్మా, నమస్కారం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.